Let us start explanation for SBI Clerk Mains Grant Test 15 English. So, right, ఇక్కడ మనకి ఫస్ట్ ప్యాసేజ్ ఉంది మనకి, రైట్. సో 51 to 60 క్వశ్చన్స్ ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్. ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకుని వేరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని మనం ఆన్సర్ చేద్దాం, రైట్. లెట్ us ఆన్సర్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ వన్, రైట్. మనకి ఏముంది ఇక్కడ, ద సెంటెన్స్ ఏ ఇన్ the sentence given in A has 4 words given in bold. Amongst the given bold words, which of the following must replace each other to make the sentence contextually correct and meaningful? And అక్కడ ఉన్న స్టేట్మెంట్ ఏలో సో బోల్డ్ వర్డ్స్ ఉన్నాయంట, 4 బోల్డ్ వర్డ్స్, వాటిని సో ప్రాపర్ ప్లేస్లో పెట్టమని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రాపర్ ప్లేస్లో లేవంట, వాటిని ప్రాపర్ ప్లేస్లో మనం సో పెట్టాలి, రైట్. సో ఇక్కడ మనకి కాంబినేషన్ చూడండి ఏమున్నాయి మనకి, 2 4 1 3 2 3 3 4 అండ్ 1 2. ఇక్కడ మనం అన్ని చూసుకున్నట్లయితే సో 1 కాంబినేషన్ కాబట్టి మీకు అక్కడ కూడా ఒక వర్డ్ రాంగ్ అని తెలిస్తే వెంటనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. సో లెట్ us look at that. A, right. This one is A, right. So A. So Big Brother is mythological, more of us, and for most of our time armed with more eyes than Lord Indra, watching King of Heaven, who had all of a mere 1000 eyes, రైట్. సో మనం చూసుకున్నది బోల్డ్ వర్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ. సో మైథలాజికల్ అనేది ఒక బోల్డ్ వర్డ్, నెక్స్ట్ ఒక ఏముంది ఇక్కడ, సో వాచింగ్, సో ఇంకా మనకి ఇంకేమున్నాయి, ఆర్మ్డ్, ఇంకా మనకి ఇంకే వర్డ్ ఉంది, సో మియర్. సో దీస్ ఆర్ ద 4 బోల్డ్ వర్డ్స్, రైట్. వీటిని ప్రాపర్ ప్లేస్లో ఉన్నాయో లేదో చూద్దాం. సో మనకి చూడగానే ఇక్కడ ఏం తెలుస్తుంది, ఇది వచ్చింది కదా. సో బిగ్ బ్రదర్ అనేది మనకి ఏంటి, సబ్జెక్ట్. బిగ్ బ్రదర్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్. సబ్జెక్ట్ మనకి ఏం రావాలి, వర్బ్. సో ఈజ్ వర్బ్, ఓకే. సో వర్బ్కి మనకి ఇది మనకి ఎలా కనిపిస్తుంది అక్కడ, సో ఆబ్జెక్ట్ ఉంది కదా, ఏముంది ఇక్కడ, మోర్ ఆఫ్ అస్, ఆబ్జెక్ట్ ఉంది, రైట్. మనకి ఇక్కడ సబ్జెక్టు వెబ్, నెక్స్ట్ ఏం వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా మధ్యలో కూడా ఏమొచ్చాలి, వెబ్బే రావాలి కదా. కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి, సో యాడ్జెక్టివ్ వచ్చింది. ఏమొచ్చింది, యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ని ఎలా చెప్తున్నాం ఇక్కడ, దేంతో ఎండ్ అయింది ఇక్కడ, ఏఎల్తో ఎండ్ అయింది, రైట్. సో నార్మల్గా వర్డ్స్ ఎండింగ్ విత్ ఏఎల్ ఏమైతే మనకి యాడ్జెక్టివ్స్, అంటే లోకల్ కానీ నేషనల్ ఇంటర్నేషనల్ ఇవన్నీ దేంతో ఎండ్ అవుతున్నాయి మనకి, సో ఏఎల్. కాబట్టి ఏమవుతుంది, ఇది యాడ్జెక్టివ్. కానీ మనకు కావాల్సింది ఏంటి, వెబ్ కావాలి. ఎందుకు, సబ్జెక్ట్ ఉంది, మధ్యలో వెబ్ ఉండాలి, తర్వాత ఏమొచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలి మనకి, వెబ్బే ఉండాలి. కానీ ఏముంది, యాడ్జెక్టివ్. కాబట్టి ఏం చేయొచ్చు మనం ఇక్కడ, సో ఇంకెక్కడైతే మనకి వెబ్ ఉంటుందో ఆ వెబ్ మనం ఏం చేయొచ్చు ఇక్కడ, సో రీప్లేస్ చేయొచ్చు, రైట్. సో ఆ వెబ్ కూడా ఏమై ఉండాలి, బీ ఫామ్ వచ్చింది కాబట్టి V4 కానీ V3 కానీ. సో యాక్టివ్ వాయిస్ అయితే V4, ప్యాసివ్ వాయిస్ అయితే V3. సో ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది కాబట్టి మనకి ఏం రావాలి, V4 ఎక్కడ ఉంది మనకి చూడండి ఇక్కడ, వాచింగ్. కాబట్టి ఈ వాచింగ్ని ఎక్కడ తీసుకురావాలి, ఫస్ట్ ప్లేస్లో తీసుకురావాలి. మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్న దాన్ని ఏం చేయాలి, అక్కడ తీసుకురావాలి. అప్పుడు ఏమైంది ఇక్కడ, మైథలాజికల్ కింగ్ ఏమైంది మనకి, నౌన్. సో నౌన్ కాబట్టి ముందు ఏం రావాలి, యాడ్జెక్టివ్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మైథలాజికల్ అనేది ఏంటి మనకి, యాడ్జెక్టివ్. కాబట్టి సరిపోతుంది కదా, మైథలాజికల్ కింగ్. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే 1 and 3ని మనం ఏం చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు. 1 3ని రీప్లేస్ చేస్తే ఈ స్టేట్మెంట్ ప్రాపర్గా ఉంటుంది. రిమైనింగ్ చూద్దాం, రైట్. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ, అవర్ టైమ్ ఆర్మ్డ్ విత్, సరిపోయింది కదా, ప్రిపరేషన్ కూడా సరిపోయింది కదా, ఆర్మ్డ్ విత్ మోర్ ఐస్ దాన్ లార్డ్ ఇంద్ర. సో మైథలాజికల్ కింగ్, లార్డ్ ఇంద్ర ఎవరు, మైథలాజికల్ కింగ్ అంటే, రైట్. నెక్స్ట్ వన్ ఇది హూ హ్యాడ్ ఆల్ ఆఫ్ ఏ మియర్. సో మియర్ అంటే మనకి ఓన్లీ అనే సెన్స్లో వాడతాం, రైట్. మియర్ 1000 ఐస్. కాబట్టి మొత్తం ప్రాపర్గా సరిపోయింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, 1 and 3. సో 1 3ని మనం చేంజ్ చేస్తే సరిపోతుంది, రైట్. సో 1 3 ఎక్కడ ఉంది మనకి, 1 3 దిస్ వన్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 51 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, బి. లెట్ us go for the next question. 52. సో 52 మనకి ఇచ్చారు కదా, ఏమి ఇచ్చాడు మనకి, రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ గివెన్ ఇన్ ద ఆప్షన్ షుడ్ కమ్ ఎట్ ద ప్లేస్ మార్క్డ్ బి ఇన్ ద అబోవ్ ఆర్టికల్ సో టు మేక్ ఇట్ గ్రామటికల్లీ కరెక్ట్ అండ్ మీనింగ్ఫుల్. అండ్ మనకి సో ప్యాసేజ్లో ఒక ప్లేస్లో మనకి ఒక బ్లాంక్ ఉందంట, ఆ బ్లాంక్ని బీతో మార్క్ చేశారంట. ఆ బ్లాంక్లో మనకి ఏం రావాలి, వీటిలో ఉన్న వర్డ్స్ ఏమైనా రావాలి. ఫస్ట్ అయితే వీటి మీనింగ్స్ చూద్దాం, రైట్. వీటి మీనింగ్స్తో పాటు వీటిని ఫస్ట్ వన్ ఆఫరింగ్, యూనో. ఫస్ట్ వర్డ్ ఏంటి మనకి, ఇది ఫస్ట్ వన్ ఆఫరింగ్, ఓకే. సో ఆఫరింగ్ అంటే నార్మల్గా ఏమనుకోవచ్చు, నార్మల్గా ఇది వర్బ్ మీనింగ్ తీసుకున్నాం అనుకో, వర్బ్ మీనింగ్ ఏమవుతుంది మనకి, టు గివ్, టు ప్రొవైడ్ అని కూడా తీసుకోవచ్చు ఆఫరింగ్.
రాకుండా ఆఫరింగ్ మనం నౌన్గా తీసుకోవచ్చు కదా, నౌన్గా. అప్పుడు ఏమైందంటే మనకి సో గాడ్స్కి మనం ఇస్తాం కదా, సో వాటిని కూడా ఏమంటాం మనం, సో ఆఫరింగ్స్ అంటాం. సో ఆ విధంగా రైట్, మనకి వెబ్ తీసుకుంటే ఏమైంది టు గివింగ్ అని మీనింగ్ వస్తుంది, రాకుండా నౌన్గా తీసుకుంటే ఏమొస్తుంది మనకి గాడ్స్కి ఆఫరింగ్ చేస్తాం కదా, సో దాన్ని కూడా తీసుకోవచ్చు రైట్. నెక్స్ట్ మనకి ఏముంది లీవరేజింగ్. సో లీవరేజ్ అంటే మీనింగ్ ఏంటంటే యూజింగ్, యూటిలైజింగ్ అంటాం, యూటిలైజింగ్. లీవరేజింగ్ అంటే మీనింగ్ ఏంటి యూటిలైజింగ్. సో నెక్స్ట్ మనకి ఏముంది ఎవాల్వింగ్. సో ఎవాల్వింగ్ అంటే మీనింగ్ ఏంటంటే డెవలపింగ్, ఎవాల్వింగ్ అంటే మీనింగ్ ఏంటి డెవలపింగ్. సో నెక్స్ట్ ఏముంది మనకి క్యాప్టివేటింగ్. సో క్యాప్టివేటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్యాసినేటింగ్, క్యాప్టివేటింగ్ అంటే మీనింగ్ ఏంటి ఫ్యాసినేటింగ్. సో దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ రైట్. సో ఆఫరింగ్, లీవరేజింగ్, ఎవాల్వింగ్, ఇంకా క్యాప్టివేటింగ్. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇంకా డి. ఇప్పుడైతే మనం సో బ్లాంక్ బిలో ఏమొస్తుందో చూద్దాం రైట్. బ్లాంక్ బి రైట్. చూడండి మనకి ఏమొచ్చింది, సో పేమెంట్స్, చార్ట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ యాడింగ్ అప్ యాజ్ అండ్ డాష్ టు. మనం చూసుకునేది మనకి ఫస్ట్ అయితే లాజిక్ ప్రకారం మనకి ఏం రావాలి, యాన్ వచ్చిందా. సో యాన్ అనేది ఏంటి మనకి ఆర్టికల్, యాన్ అనేది ఏంటి మనకి ఆర్టికల్. సో ఆర్టికల్ తర్వాత మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. ఏం రావాలి, నౌన్. ఆ నౌన్ కూడా ఎలా ఉండాలి మనం చూడండి, అక్కడ సో యాన్ వచ్చింది కాబట్టి కాన్స్టెంట్ సౌండా వొవెల్ సౌండా, వొవెల్ సౌండ్. అంటే ఇక్కడ నౌన్ ఇచ్చి ఉండాలి, అది ఏమై ఉండాలి వొవెల్ సౌండ్. సో అదే మన ఆన్సర్ అవుతుంది రైట్. సో మనం చూడండి మనకి ఏమొచ్చింది ఇక్కడ, సో వొవెల్ సౌండ్ ఏమున్నాయి మనకి ఇక్కడ, సో ఎవాల్వింగ్ ఒకటి, ఇంకా ఆఫరింగ్ ఒకటి. సో ఎవాల్వింగ్ ఏమనుకున్నాం, డెవలపింగ్ అనుకున్నాం రైట్. ఆఫరింగ్ అంటే ఏమనుకున్నాం, టూ మీనింగ్స్ రైట్. వెర్బ్ అయితే టు గివ్, కానీ మనకి ఏ మీనింగ్ తీసుకోవాలి ఇక్కడ, నౌన్ మీనింగ్ తీసుకోవాలి. అంటే గాడ్స్కి ఆఫర్ చేసేదాన్ని ఏమంటాం మనం ఆఫరింగ్ అని కూడా. అప్పుడు మనకి చూడ ఇక్కడ అది కాకుండా ఇక్కడ ఏమైంది మనకి డైటీ అంటామా లేదా. సో డైటీ కాబట్టి మనకి ఏమవుతుంది డైటీ ఆఫ్ ద సెంచరీ అంటామా లేదా, అంటే గాడ్ కదా. సో కాబట్టి ఆ సెన్స్లో కాబట్టి మనకి ఏం రావాలంటే ఆఫరింగ్ అనే వర్డ్ రావాలి. సో అక్కడ కంటెక్స్ట్ని బేస్ చేసుకుని ఏం తీసుకోవాలంటే ఆఫరింగ్ తీసుకోవాలి, కానీ ఏం తీసుకోకూడదు ఎవాల్వింగ్ తీసుకోకూడదు. సో ఈ విధంగా ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం సో ఆప్షన్స్లో ఆప్షన్ ఎక్కడుందో చూద్దాం. ఏ ఆప్షన్ అది మనకి, సో ఆఫరింగ్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 52, answer is A. Let us go for the next question. (53) right. So 53 మనకి స్పాటింగ్ ఎర్రర్ బేస్డ్ క్వశ్చన్ రైట్. సో మనకి ఇచ్చాడు కదా క్లియర్గా. సో స్పాటింగ్ ఎర్రర్ బేస్డ్ క్వశ్చన్ అని చూద్దాం. మనకి సో ఏలో ఏముంది మనకి ద ఉబిక్విటస్. సో ఉబిక్విటస్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఉబిక్విటస్ అంటే మీనింగ్ ఏంటి ప్రెజెంట్ ఎవ్రీవేర్. సో ద ఉబిక్విటస్ మొబైల్ ఫోన్ ప్రూఫ్ ఆఫ్ అవర్ ఎకనామిక్ రెనైసెన్స్. సో రెనైసెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే రివైవల్ రైట్. సో ఉబిక్విటస్ అంటే మీనింగ్ ఏంటి ప్రెజెంట్ ఎవ్రీవేర్, ప్రెజెంట్ ఎవ్రీవేర్, present everywhere right. So renaissance and revival right. So since the great liberalization of 1991, the measure of India's rise as a nation in the new millennium, the telecom bridge to closing all gaps, obliterated. So obliterated meaning ఏంటంటే destroyer, obliterated meaning ఏంటి destroy. ఇక్కడ ఆబ్లిటరేట్ ఉంది కాబట్టి డిస్ట్రాయ్ రైట్. సో ఆబ్లిటరేటర్ ఆఫ్ ఆల్ ఇన్ఈక్వాలిటీస్, ప్రొవైడర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్, డెలివరింగ్ గవర్నెన్స్ అండ్ పిజ్జాస్ టు యువర్ డోర్ స్టెప్, ద పెనేషియా. పెనేషియా అంటే మీనింగ్ ఏంటంటే క్యూర్ ఫర్ ఆల్, క్యూర్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ లేదంటే ఆల్ సో డిసీజెస్ అంటాం రైట్. పెనేషియా. యువర్ పాకెట్ లింకింగ్ యూ ఫర్ ద వరల్డ్, సో రన్నింగ్ టు ద కమాండ్ ఆఫ్ యువర్ ఫింగర్ టిప్స్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్. బ్రీచ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే వయలేటెడ్. బ్రీచ్డ్ అంటే మీనింగ్ ఏంటి వయలేటెడ్ రైట్. సో నెక్స్ట్ ఇంకా మనకి అన్ఇంపీచబుల్ అంటే మీనింగ్ ఏంటంటే సో రిలయబుల్ అంటాం, రిలయబుల్, ట్రస్ట్ వర్తి లేదంటే రిలయబుల్ అనొచ్చు ఓకే. అన్ఇంపీచబుల్ రిపోర్ట్స్ సైట్ ఎట్ ద బిహెస్ట్ ఆఫ్ బిగ్ బ్రదర్ హిమ్సెల్ఫ్. సో ఇవన్నీ మనకి మీనింగ్స్ అనేది తెలిసాయి కాబట్టి సో మనకి కంటెక్స్ట్ అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకేంటి మనకి గ్రామటికల్ పాయింట్స్ చూద్దాం రైట్. సో గ్రామటికల్ పాయింట్స్ మనకి ఎక్కడ పాసిబిలిటీస్ ఎర్రర్ పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేద్దాం రైట్. మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఎర్రర్ పాసిబిలిటీ ఉంది, ఇక్కడ బ్రిడ్జ్ టు క్లోజింగ్ ఉంది కదా. సో టెలికామ్ బ్రిడ్జ్ టు క్లోజింగ్. నార్మల్గా మనం ఏమనుకుంటామంటే సో 2+ ఏమనుకుంటాం V1, కానీ 2+V1 అనేది ప్రతిసారి రాదనమాట. ఎప్పుడు వస్తుంది మనకి 2 అనేది ఏం కావచ్చు మనకి, సో 2+ right. right. 2+ V1 ఒక పాసిబిలిటీ, 2+ మనకి ఏం రావచ్చు నౌన్
సో నౌన్ వచ్చినప్పుడు ఏం రావచ్చు మనకి V4. సో ఇది ఎప్పుడు వస్తుందంటే 2 అనేది ఇన్ఫినిటివ్ అయితే, గుర్తుపెట్టుకోండి ఇన్ఫినిటివ్ అయితే. ఓకే, సో ఇది ఎప్పుడు వస్తుందంటే మనకి 2 అనేది ప్రిపోజిషన్ అయితే. రిమెంబర్ దిస్, రైట్? సో ఇదేంటి మనకి ఇన్ఫినిటివ్ అయితే, ఇదేంటిది ప్రిపోజిషన్. సో నార్మల్గా దీన్ని మనం ఇండెఫినెట్ సెన్స్లో వాడతాం. ఓకే, సో దీన్ని ఎలా వాడతామంటే ప్రోగ్రెసివ్ సెన్స్లో వాడతాం. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? సో 2 + V1ని ఇండెఫినెట్ సెన్స్లో వాడతాము. సో ప్రిపోజిషన్, ఇక్కడ మనకి ప్రిపోజిషన్ కూడా ప్రిపోజిషన్ ప్లస్ V4 ఏ సెన్స్లో వాడతాము, ప్రోగ్రెసివ్ సెన్స్లో వాడతాం, రైట్? సో ఈ పాయింట్స్ మీకు గుర్తు, అంటే 2 కనిపించిన వెంటనే ప్రతిసారి V1నే వస్తుంది అనుకోండి మనకి, రైట్? సో మిస్టేక్ అవుతుంది. ఓకే, సో రిమెంబర్ దిస్ కాన్సెప్ట్. ఇప్పుడైతే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. మనకి ఈ సెన్స్ ఏమొచ్చింది, మనకి ఏ సెన్స్ వచ్చింది ఇక్కడ, ప్రోగ్రెసివ్ సెన్సా లేదంటే సో ఇండెఫినెట్ సెన్స్ చూసుకున్నది మనకి. సో క్లియర్గా కనిపిస్తుంది మనకి ఏమొచ్చింది చూడండి, అన్ని కూడా ప్రోగ్రెసివ్ సెన్స్లో ఉన్నాయి. జాతక అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎక్కడ ఉంది మనకి. సో డెలివరింగ్, గవర్నెన్స్, ఓకే. సో ఇంకేమైనా మనకి రన్నింగ్. సో ఇవన్నీ మనకి ఏ సెన్స్లో కనిపిస్తున్నాయి, మనకి ప్రోగ్రెసివ్ సెన్స్లో కనిపిస్తున్నాయి కాబట్టి సో 2 + V1 వస్తుందా, రాదు. కాబట్టి మనకి ఇక్కడ 2 + V1 అంటే 2 + ఏం రావచ్చు మనకి, నౌన్ రావచ్చు, లేదంటే సో V4 రావచ్చు, రైట్? ఇక్కడ మనకి ఇక్కడ ఏమొచ్చింది మనకి, సో 2 + ఏమొచ్చింది మనకి ఇక్కడ V4. అంటే ఇక్కడ 2 అనేది మనకి ఏంటి ఇక్కడ, సో ప్రిపోజిషన్లా తీసుకుంటున్నాం. రిమెంబర్ దట్, ఓకేనా? 2 అనేది ఎలా తీసుకుంటాం మనం, ప్రిపోజిషన్. ఎందుకు, సో ఇది ప్రోగ్రెసివ్ సెన్స్లో ఉంది కాబట్టి 2 + V4 తీసుకుంటున్నాం. సో బీ క్లియర్ విత్ దట్ కాన్సెప్ట్, రైట్? సో ఇంకా ఎక్కడైనా మనకి ఎర్రర్ ఉందా, మనకి ఎక్కడైనా సరే ప్రిపోజిషన్ ఎర్రర్ ఎక్కడ కనిపిస్తున్నాయా? సో మనం చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ చూడండి ఇక్కడ, యువర్ పాకెట్ లింకింగ్ యూ, మనకి లింకింగ్ వచ్చింది కదా. సో లింకింగ్, జాయిన్, కనెక్ట్ కానీ అలాంటి వర్డ్స్ వచ్చాయి అనుకోండి, మనకి ఏం వెతకాలంటే మనం ప్రిపోజిషన్స్ వెతకాలి, రైట్? సో లింకింగ్ యూ ఫర్ ద వరల్డ్ అంటామా, వరల్డ్ని లింక్, వరల్డ్ని నిన్ను వరల్డ్ని లింక్ చేస్తుందంట. మన ప్రిపోజిషన్ ఏం రావాలి, ఫర్ అంటామా, ఫర్ అనకూడదు, ఏం రావాలి, 2 అనాలి. ఏమనాలి, 2. సో లింకింగ్ కనిపించిందంటే మనం దేనికోసం వెతకాలి, ప్రాపర్ ప్రిపోజిషన్ ఉందా లేదా దానికోసం వెతకాలి. ఇక్కడ ప్రాపర్ ప్రిపోజిషన్ ఉందా లేదు, ఇక్కడ ఏముంది, ఫర్ ఉంది, కానీ ఏముండాలి యాక్చువల్గా 2 ఉండాలి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే డి. సో డి ఈజ్ యువర్ ఆన్సర్, రైట్? సో మనకి క్వశ్చన్ నెంబర్ which is this 53. For question number 53 our answer is what, D. So దీంతో మనకి ఇది కంప్లీట్ అయింది, రైట్? Let us go for the next question. 54. See 54 మనకి ఏమున్నాయి, which of the following statements given in the options are correct, right? సో ఆప్షన్స్లో ఉన్నాయంటే కొన్ని వర్డ్స్, ఆ వర్డ్స్లో ఆ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నాడు, రైట్? ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏముంది, ఎకనామిక్ రినైసెన్స్ చెప్పుకున్నాం కదా. రినైసెన్స్ అంటే మనకి ఏంటి, రివైవల్. రినైసెన్స్ అంటే మీనింగ్ ఏంటి, రివైవల్, రైట్? హ్యాపెండ్ ఇన్ ఇండియా సిన్స్ ద గ్రేట్ లిబరలైజేషన్ ఆఫ్ 1971. సో దీని మీనింగ్ మీకు తెలిసిందే కదా, 1971 నుంచి ఎకనామిక్ రివైవల్ జరిగిందని చెప్తున్నాడు, రైట్? సో రిమెంబర్ దట్. నెక్స్ట్ వన్ ఏంది, ఫేస్బుక్ ఈజ్ ఓన్డ్ బై గాకి టీనేజ్, రైట్? మనకి నార్మల్గా గాకి అంటే మీనింగ్ ఏంటంటే ఆక్వర్డ్, right? Not sophisticated అంటాం, రైట్? సో టీనేజ్ డిస్రప్టెడ్ టర్న్ టెక్ మొగుల్, సో మార్క్ జుకన్బర్గ్, రైట్? నెక్స్ట్ వన్ ఇది మనకి, సో దీనికోసం మనం ప్యాసేజ్ వెతకుండా డైరెక్ట్ చెప్పొచ్చు కదా, రైట్? ఫేస్బుక్ జుకన్బర్గ్, రైట్? సో ప్యాసేజ్లో ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఏమైతే ట్రూ అయ్యేది, రైట్? నెక్స్ట్ వన్ ఏముంది, పెగాసస్ ఈజ్ అన్ ఇజ్రాయలీ స్పైవేర్ సోల్డ్ ఓన్లీ టు గవర్నమెంట్. సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ దేని గురించి కావాలి, పెగాసస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలి, రైట్? సో ఇవి ఇన్ఫర్మేషన్ కూడా ఏం చేద్దామంటే ప్యాసేజ్లో వెతుకుదాం, ఓకే, రైట్? సో ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది, యాజ్ వై రీడ్ అబౌట్ హౌ పెగాసస్, రైట్, అండ్ ఇజ్రాయలీ స్పైవేర్, ఇది కూడా ఉంది కదా ఇన్ఫర్మేషన్, సోల్డ్ ఓన్లీ టు గవర్నమెంట్స్. మనకి ఈ ఉన్నాయి కదా, ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా అక్కడ ఉందా లేదా, థర్డ్ పాయింట్లో, రైట్? ఏంటది, సో స్పైవేర్ ఏంటది, పెగాసస్, ఇజ్రాయలీ స్పైవేర్, సోల్డ్ ఓన్లీ టు గవర్నమెంట్, కాబట్టి థర్డ్ పాయింట్ ట్రూ, ఓకే. సో నెక్స్ట్ ఇంక మనకి ఏమని చూడండి ఇక్కడ, ఫేస్బుక్ గురించి ఉంది కదా. సో ఫేస్బుక్ ఓన్డ్ బై ఏ గాకి టీనేజ్ డిస్రప్టెడ్ టెక్ మగల్ మార్క్ జుకన్బర్గ్. సో ఆయన గురించి కూడా ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఏంటి, ట్రూ. సో ఈ పాయింట్ కూడా ట్రూనే. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ మనకి ఏముంది, ఎకనామిక్ రివైవల్ గురించి ఉంది, రైట్? సో ఎకనామిక్ రివైవల్ గురించి ఎక్కడ ఉంది మనకి చూడండి ఇక్కడ, రైట్? సో దిస్ వన్. సో ద ఉబిక్విటస్ చెప్పుకున్నాగా, ఉబిక్విటస్ అండ్ మీనింగ్ ఏంటి, ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఉబిక్విటస్ అండ్ మీనింగ్ ఏంటి, ప్రెజెంట్ ఎవ్రీవేర్. ద ఉబిక్విటస్ మొబైల్ ఫోన్ ప్రూఫ్ ఆఫ్ అవర్ ఎకనామిక్ రినైసెన్స్ సిన్స్ ద గ్రేట్ లిబరలైజేషన్ ఆఫ్ 1991. జాతక అబ్జర్వ్ చేయని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏముందంటే, ఎవరి గురించి చెప్తున్నామంటే, రైట్? సో మొబైల్ ఫోన్ గురించి చెప్తున్నాం. సో మొబైల్ ఉబిక్విటస్ అంటే ప్రెజెంట్ ఎవ్రీవేర్, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది
కదా, సో ఆ కాన్సెప్ట్ రైట్. సో మొబైల్ ఫోన్ ప్రూఫ్ ఆఫ్ అవర్ ఎకనామిక్ రినైసెన్స్. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, కానీ అక్కడ ఏముంది ఓన్లీ ఎకనామిక్ రినైసెన్స్ సిన్స్ ద గ్రేట్ లిబరలైజేషన్ ఆఫ్ 1991 అంటే సో 1991 నుంచి ఎకనామిక్ రినైసెన్స్ జరుగుతుందని చెప్పి మీనింగ్ వచ్చేస్తుంది. కానీ మనకి ఏం కావాలి, సో మొబైల్స్ రెవల్యూషన్ రైట్. సో మొబైల్ ఫోన్ అనేది దేనికి ప్రూఫ్, సో ఎకనామిక్ రినైసెన్స్ ఎప్పటి నుంచి 1971 నుంచి ఇప్పుడు వరకు జరిగిన ఎకనామిక్ రినైసెన్స్లో అది ఒక ప్రూఫ్ అని చెప్తున్నాడు. కాబట్టి ఆ కంప్లీట్ మీనింగ్ కన్వే అవ్వాలి, కానీ అక్కడ సో కంప్లీట్ మీనింగ్ కన్వే కాలేదు, ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంది కాబట్టి వీ కెనాట్ టేక్ దట్ యాజ్ అన్ ఆప్షన్ రైట్. సో కాబట్టి ఏం చేయాలంటే మనకి ఫస్ట్ వన్ ఉంది కదా, ఫస్ట్ వన్ మనకి సో ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దీన్ని మనం తీసుకోలేం రైట్. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ కరెక్టే, థర్డ్ వన్ కరెక్ట్. కాబట్టి మనకి ఏమైందంటే సో 2 and 3 ఎక్కడ వచ్చింది మనకి, సో 2 and 3 కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ డి ఈజ్ ఆన్సర్ రైట్. సో విత్ దిస్ వీ కంప్లీటెడ్ 54. లెట్ us go for the next one. Question number 55. Which of the words have the same meaning as the word mentioned in D? డీలో ఒక వర్డ్ మెన్షన్ చేశాడంట, ఆ వర్డ్ని అదే ఆ వర్డ్కి సిమిలర్గా మీనింగ్ కావాలి రైట్. డీలో ఏముందో చూద్దాం. రైట్. సో ఇక్కడ మనకి డీలో ఏముంది మనం చూడండి, ఇక్కడ హ్యాస్ బ్రీచ్డ్. సో బ్రీచ్డ్ అంటే మనకి ఏంటంటే బ్రీచ్డ్ అంటే సో దేనైనా సరే బ్రేక్ చేయడానికి ఏమంటామంటే బ్రీచ్ అంటాం, బ్రేక్. వయలేటెడ్ అంటాం, బ్రీచ్, బ్రేక్, వయలేటెడ్. సో ఇవి మనకి ఫాలో అవ్వడం అంటే వీటికి ఆపోజిట్ ఏమైతే మనకి ఫాలో, లేదంటే ఏమనొచ్చు మనం కాంప్లీ, లేదంటే ఏమవచ్చు అగ్రీ. సో ఇవన్నీ వస్తాయి రైట్. సో బ్రేక్ చేయడం, బ్రేక్ అన్న వయలేటెడ్ మీనింగ్ ఏమొస్తుంది మనకి బ్రీచ్ వస్తుంది ఓకేనా. సో అయితే ఈ వర్డ్స్ మనం చూద్దాం, ఇలాంటి వర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం రైట్. సో మనకి ఏముంది ఫస్ట్ వన్ మెండెడ్ ఓకే. సో మెండెడ్ అంటే మనకి ఏమొస్తుందంటే ఏదైనా సరే రిపేర్ చేయడాన్ని లేదంటే ఫిక్స్ చేయడాన్ని ఏమంటామంటే మెండ్ అంటాం. ఫిక్స్ ఆర్ రిపేర్ గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో ఫిక్స్ ఆర్ రిపేర్ని ఏమంటాం మనం, సో మెండెడ్ అంటాం. సో ఆ వర్డ్ మీనింగ్ వస్తుందా రాదు కదా. నెక్స్ట్ వన్ ఏముంది ప్లెడ్జ్డ్, యూ నో వాట్ ఈస్ ప్లెడ్జ్డ్. సో నార్మల్గా ఫాలో అని కూడా చెప్పొచ్చు ప్లెడ్జ్డ్ ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏముంది కాంప్లియన్స్. కాంప్లియన్స్ మనకి ఏమైంది అగ్రీ, లేదంటే అగైన్ ఫాలో ఓకే. సో నెక్స్ట్ మనకి ఏమైంది వైలేటెడ్. సో వైలేటెడ్ మీనింగ్ ఏమొస్తుంది మనకి బ్రీచ్డ్. కాబట్టి మనకి కావాల్సింది కూడా ఏంటి కదా సేమ్ మీనింగ్ టు ద వర్డ్ సో బ్రీచ్డ్. కాబట్టి మనకి ఏమైందంటే వైలేటెడ్. కాబట్టి ఆప్షన్ డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 55 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ డి. లెట్ us go for the next question. That is 56. Which of the words have the opposite meaning at the word mentioned in E? సో ఈలో మనకి ఏదో ఒక వర్డ్ మెన్షన్ చేశారంట, ఆ వర్డ్కి ఆపోజిట్ కావాలంట ఓకేనా రైట్. ఫస్ట్ అయితే ఈలో ఏ వర్డ్ ఉందో చూద్దాం. సో ఎఫిఫనీ అని రైట్, ఏ వర్డ్ ఉంది ఎఫిఫనీ. సో నార్మల్గా ఎఫిఫనీ అంటే మీనింగ్ ఏంటంటే రియలైజేషన్. ఎఫిఫనీ అంటే మనకి ఏంటి సడన్ రియలైజేషన్ ఏమంటామంటే సో ఎఫిఫనీ అంటాం, సడన్ రియలైజేషన్. లేదంటే దీన్ని ఏమన్నా రివల్యూషన్ అని కూడా వచ్చు, రివల్యూషన్ ఓకేనా. సో రియలైజేషన్ కానీ రెవల్యూషన్ కానీ ఏమంటామంటే ఎఫిఫనీ అంటాం గుర్తుపెట్టుకోండి రైట్. సడన్ రియలైజేషన్ అంటే సడన్ రివల్యూషన్ ఏమంటామంటే ఎఫిఫనీ ఓకే. ఇప్పుడైతే ఆ వర్డ్ మీనింగ్స్ అక్కడ ఉన్నాయో లేదో చూద్దాం. ఫస్ట్ మనకి ఏముంది మనకి మోడిఫికేషన్. సో మోడిఫికేషన్ అనేది ఆపోజిట్ అవుతుందా నో, కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము మనం సో తీసుకోలేము రైట్. నెక్స్ట్ మన ఏముంది ఇక్కడ సో రివల్యూషన్ ఏమైతే మనకి ఇది సినోనిమ్ అయితే మనకి ఏం కావాలి ఆపోజిట్ యాంటోనిమ్ కావాలి, కాబట్టి మనం దీన్ని తీసుకోలేము. నెక్స్ట్ అపారిషన్ అంటే మీనింగ్ ఏంటంటే అపియరెన్స్ ఓకే. సడన్గా అపేర్ అయిన దాని అపారేషన్, కాబట్టి లేదంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది గోస్ట్, కానీ ఇక్కడ గోస్ట్ అనే మీనింగ్ మనం తీసుకోలేము ఓకేనా. సో కాబట్టి ఏమైతే మనకి ఇక్కడ సో అపియరెన్స్ అని తీసుకుంటాం, కాబట్టి సో అది మనకు అవుతుందా నో. సో నెక్స్ట్ వన్ మనకి ఏముంది కన్ఫ్యూజన్. సో కన్ఫ్యూజన్ చూడండి ఇక్కడ సో రియలైజేషన్కి ఆపోజిట్గా కన్ఫ్యూజన్ తీసుకోవచ్చా లేదా ఎస్. కాబట్టి మనకి ఏమైందంటే సో కన్ఫ్యూజన్ లేకపోతే దట్ ఈస్ వాట్ రియలైజేషన్ రైట్. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏమైతే మనకి సో 56కి డి ఈజ్ ద ఆన్సర్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 56 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ డి right. So let us go for the next question. 57. Okay.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ద సూటబుల్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్, రైట్? సో మీకు ఎప్పుడైనా సరే మెయిన్ ఐడియా క్వశ్చన్స్, మెయిన్ థీమ్ కానీ సెంట్రల్ ఐడియా కానీ లేదంటే అప్రోప్రియేట్ టైటిల్ కానీ వీటిని ఏమంటామంటే మెయిన్ ఐడియా క్వశ్చన్స్ అంటాం. మెయిన్ ఐడియా క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని ఆన్సర్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ప్యాసేజ్ బిగినింగ్లో కానీ లేదంటే ప్యాసేజ్ ఎండింగ్లో కానీ మనం చదివితే సో వాటికి చాలా వరకు మనకి ఆన్సర్స్ వస్తాయి, రైట్? మనకి దగ్గరలో ఏముంది, మనకి ప్యాసేజ్ ఎండింగ్ దగ్గరగా ఉంది కాబట్టి ఏం చేద్దామంటే దీన్ని చదివి సో మనం ఆన్సర్ చేయొచ్చు లేదో చూద్దాం, రైట్? సో ఇక్కడ మనం చూడండి ఏముంది మనకి, సో వీ విల్ స్లైడ్ డౌన్ దిస్ స్లోప్ టిల్ ద పెగాసస్ ఆఫ్ ద ఫ్యూచర్. ఇంతకుముందు చెప్పుకునే పెగాసస్ అంటే మనకి స్పైవేర్, ఓకేనా? సో స్పైవేర్ సో స్పైయింగ్ చేస్తుంది కదా, దట్స్ వాట్, రైట్? ఆఫ్ ద ఫ్యూచర్ కెన్ రీడ్ యువర్ మైండ్స్, ఓకే? సో రైట్, హ్యాక్ యువర్ హార్ట్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకి మొబైల్ ఫోన్స్ మాత్రమే హ్యాక్ అవుతున్నాయి, మొబైల్ ఫోన్స్ మాత్రం ఏం చేస్తున్నాయి, మెసేజెస్ రీడ్ చేస్తున్నాయి. కానీ ఫ్యూచర్లో ఏం జరగవచ్చు అంట, సో మన మైండ్స్ని కూడా రీడ్ చేస్తాయంట, మన హార్ట్స్ని కూడా హ్యాక్ చేస్తాయంట, రైట్? అండ్ డ్రైవర్ ఇన్ యువర్ సోల్, అంటే సోల్లో కూడా వెళ్తుందంట, రైట్? నెక్స్ట్ మన ఏముంది, టు ద బ్రేవ్ న్యూ వరల్డ్ అహో, రైట్? సో ఇక్కడ మనకి ఏం ఎక్స్ప్రెస్ చేశాడు ఆథర్ చూడండి ఇక్కడ. సో ఆథర్ ఏం ఎక్స్ప్రెస్ చేశాడంటే ఒక ఫియర్ ఎక్స్ప్రెస్ చేశాడు అనమాట, రైట్? సో ప్రెజెంట్ అయితే ఈ స్పైవేర్స్ వలన ఏం జరుగుతుందంటే ఓన్లీ మొబైల్ ఫోన్స్ మాత్రమే హ్యాక్ అవుతున్నాయి, అందులో ఉన్న మెసేజెస్ మాత్రమే వాళ్ళు రీడ్ చేయగలుగుతున్నారు. కానీ ఫ్యూచర్లో ఏం జరగవచ్చు అంట, సో ఇది అంతా ఎవరి గురించి చెప్తున్నాం, మీకు ఒకసారి ప్యాసేజ్ చదివినట్టు మనకి ఏం తెలుస్తుందంటే సో గవర్నమెంట్ ఎందుకు చెప్పుకున్నాం కదా మనకి పెగాసస్, రైట్? పెగాసస్ అంటే ఏమనుకున్నాం, స్పైవేర్, ఇజ్రాయలీ స్పైవేర్. ఎవరి కోసం అది, సో ఓన్లీ గవర్నమెంట్స్కి మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని సేల్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్స్ మాత్రమే ఏం చేస్తాయంటే అందరినీ ఏం చేస్తాయి మన ఇక్కడ, సో వాటిని యూజ్ చేసి స్పై చేస్తాయి అనమాట, రైట్? దట్స్ వాట్, రైట్? సో ఇక్కడ రిఫరెన్స్ గవర్నమెంట్ కాబట్టి మనకి ఏమొస్తుందంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన మొత్తాన్ని అంటే మన లైఫ్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి అలాంటి సెన్స్తో ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్. అంటే గవర్నమెంట్ ఫ్యూచర్లో కంప్లీట్గా మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడైతే మన మొబైల్ ఫోన్స్ వాటిని కంట్రోల్ చేస్తుంది, ఫ్యూచర్లో అయితే మన మొత్తాన్ని, మన బాడీని, మన సౌల్ని, మన మైండ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుందని మీనింగ్ అనేది రావాలి, రైట్? అలాంటి మీనింగ్ ఎక్కడైతే వస్తుందో అది ఆన్సర్ అవుతుంది, రైట్? మనం ఫస్ట్ చూసినట్లయితే మనకి ఏముంది, మనకి అవర్ ఆర్వెలియన్ రియాలిటీ విల్ గెట్ స్కేరియర్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే మీకు ఈ వర్డ్ కనిపించగానే మీకు స్ట్రైక్ కావాలి, రైట్? సో ఆర్వెలియన్ అంటే మీనింగ్ ఏంటంటే పొలిటికల్ సిస్టమ్. నార్మల్గా మనకి డెమోక్రసీ, అరిస్టోక్రసీ లాంటి వర్డ్స్ ఉన్నాయి కదా, సో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి కదా, అలాంటిది మనకి ఓర్వెలియన్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ పొలిటికల్ సిస్టమ్, ఓకేనా? సో పొలిటికల్ సిస్టమ్ ఇన్ విచ్ government control every aspect of people's life. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఓర్వెలియన్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటంటే సో పొలిటికల్ సిస్టమ్ ఇన్ విచ్ గవర్నమెంట్ కంట్రోల్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్. పీపుల్ లైఫ్లో ఉన్న ప్రతి ఆస్పెక్ట్ని సో గవర్నమెంట్ కంట్రోల్ చేయడాన్ని అలాంటి పొలిటికల్ సిస్టమ్ని మనం ఏమంటామంటే ఓర్వెలియన్ రియాలిటీ అంటాం. సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా అదే కన్వే అవుతుంది కదా. సో పెగాసిస్ అనేది స్పైవేర్, సో ఓన్లీ గవర్నమెంట్సే యూజ్ చేస్తాయి. సో ఇంకేంటి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, మనకి మొత్తాన్ని మనం కంట్రోల్ చేస్తారు కాబట్టి ఆ సెన్స్ వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే సో డోంట్ మిస్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. మనకి ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అని మనకి ఆ కాన్సెప్ట్, ఈ ఓర్వెలియన్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ మనకు తెలిస్తే ఇలాంటి వాటిని మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా? సో ఫర్ క్వశ్చన్ ఇంకా రిమైనింగ్ చూడండి మనకి ఏమున్నాయి, లిబరలైజేషన్ ఆఫ్ ద 1990s, వేర్ డు వి స్టాండ్ నౌ. సో లిబరలైజేషన్ గురించి డిస్కస్ చేశాడు కానీ సో మనకి మెయిన్ కాన్సన్ట్రేషన్ అయితే లిబరలైజేషన్ అయితే కాదు కదా, రైట్? దేని గురించి, స్పైయింగ్ గురించి. మెయిన్ కాన్సెప్ట్ దేని గురించి, స్పైయింగ్. కాబట్టి దీన్ని మనం తీసుకోలేము, ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఏముంది, హై హ్యాండెడ్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఇన్ సైబర్ స్పేస్. సో మనకి సైబర్ స్పేస్ ఓకే, అండ్ ఇక్కడ ఏం ఎక్స్ప్రెస్ చేస్తాడు మనకి, సో ఫ్యూచర్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఓకేనా? సో నెక్స్ట్ మనం చూడండి ఇక్కడ, సో నెక్స్ట్ మనం ఇక్కడ ఒకవేళ ఇది లేదనుకోండి దెన్ యూ కెన్ థింక్ అబౌట్ దిస్ వన్, రైట్? సో నెక్స్ట్ ఏముంది, కాంప్రమైజ్ బిట్వీన్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇన్ టుడేస్ వరల్డ్. సో ఇది కూడా మనకి ఒకవేళ సో ఈ ఓర్వెలియన్ లేకపోతే దెన్ ఇవన్నీ మనకు వస్తాయి. ఎందుకంటే ఈ 3 కూడా మనకి ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కన్వే కావట్లేదు, రైట్? సో పార్షియల్ ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది. మనకి ఎప్పుడు కూడా టైటిల్ అనేది ఏం కావాలంటే సో కంప్లీట్, అంటే ఆ టైటిల్ చూసిన వెంటనే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కన్వే అయ్యేటట్టుగా ఉండాలి. ఇవన్నీ కూడా మనకి BCD కానీ ఇవన్నీ ఏం చేస్తారు, మనకి పార్షియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కన్వే చేస్తున్నాయి. కాబట్టి వీటిని మనం ఆన్సర్స్గా తీసుకోలేదు. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 57 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, A. Remember this, right? Orwellian style of governance. Okay. Next, let us go for the next question. That is 58. So which of the following words are not the antonym of the given word marked F? Okay na? So F లో ఒక వర్డ్ ఉందంట, ఆ వర్డ్కి ఏం చూస్ చేసుకోవాలి మనం, నాట్ ద యాంటనమ్ చూస్ చేసుకోవాలి, ఓకే? యాంటనమ్ కాని వాటిని చూస్ చేసుకోవాలి. ఇప్పుడైతే Fలో ఏ వర్డ్ ఉందో చూద్దాం. Right, F, underway, right? There is a war underway. So underway and meaning ఏంటి, right? So in progress. Underway and meaning ఏంటి, in progress అంటే present, now,
ఓకేనా. ఇవి ఏమైతే మనకి సినోనిమ్స్ అయితే మనకి అడిగింది ఏంటి నాట్ యాంటనమ్. యాంటనమ్ కాని దాన్ని పిక్ చేసుకోమని చెప్పాడు. ఓకేనా. ఇప్పుడైతే మనం చూద్దాం. ఫస్ట్ మనకి ఏముంది ఆన్ గోయింగ్. సో మనకి ఆన్ గోయింగ్ అనేది ఏమైంది మనకి సినోనిమ్ అయింది. ఓకేనా. ఏమైంది సినోనిమ్. సినోనిమ్ అంటే నాట్ యాంటనమ్ అనే కదా, అంటే ఒక పాసిబిలిటీ ఉంది కదా ఆన్ గోయింగ్. నెక్స్ట్ వన్ ఏముంది నాన్ కరెంట్. కరెంట్ అంటే ప్రెజెంట్. కరెంట్ అంటే మనకి ఏంటి ప్రెజెంట్. నాన్ కరెంట్ అంటే నాట్ ప్రెజెంట్. ఇది ఏమైంది మనకి ఇది యాంటనమ్ అవుతుంది. ఏమవుతుంది యాంటనమ్. కానీ మనకి ఏమడిగాడు నాట్ ద యాంటనమ్ అంటే యాంటనమ్ చూజ్ చేసుకోకూడదు, దీన్ని ఎలిమినేట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏముంది ఎగ్జిస్టింగ్. ఎగ్జిస్టింగ్ అన్న మనకి ఏంటి నౌ అంటే ప్రెజెంట్. కాబట్టి ఇది ఏమైంది సినోనిమ్ అయింది. సినోనిమ్ అంటే నాట్ యాంటనమ్ అనే కదా, అంటే మనకి ఏమైతాయి ఆన్ గోయింగ్ ఒకటి ఎగ్జిస్టింగ్ అనేవి ఏమైతాయి నాట్ ద యాంటనమ్స్. కాబట్టి మనం ఏం చూసుకోవచ్చు అంటే ఆ 2 words తీసుకోవచ్చు. కాబట్టి 1 and 3. 1 and 3 ఎక్కడ వచ్చింది మనకి సి. కాబట్టి మనకి ఏమైంది ఆన్సర్ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 58 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ సి. Let us go for the next question. 59. Right. So which of the following word given in the option should come at the place marked G in the above article to make it grammatically correct and meaningful? If the statement is grammatically correct and meaningful and there is no word needed to be replaced, choose option E, none of them. Right. So option E, none of them required. Right. So option E choose చేసుకోండి. ఎప్పుడు అక్కడ రీప్లేస్మెంట్ ఏం లేకపోతే. రైట్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏ వర్డ్స్ ఉన్నాయో చూద్దాం. So terrifically, right, you know what is the meaning of this one. And parts of speech is what adverb. Initially, right, parts of speech what adverb, right. Therefore, so మనకి ఏమైనా కన్క్లూజన్ చెప్తుంది. రైట్. నెక్స్ట్ ఇంకేముంది ఇష్యూ. ఇష్యూ మనకి ఏమంటే వెర్బ్ కావచ్చు లేదంటే నౌన్ కావచ్చు. మీనింగ్స్ మీకు తెలుసు. రైట్. సో ఉన్నాయి ఇవైతే. సో జీలో కదా, జీలో ఎక్కడ ఏముందో చూద్దాం. రైట్. జీ. So brother passed any firewall, break any protest, right? Protest or resistance. మీకు జాతక అర్థం మనకి ఏమొచ్చింది మనకి ఇక్కడ బ్రేక్ వచ్చింది కదా. బ్రేక్ అనేది ఏంటి ఇక్కడ వర్బ్. బ్రేక్ అనేది మనకి ఏంటి వర్బ్. బ్రేక్ అనేది ఏంటి మనకి వర్బ్. వర్బ్ తర్వాత మనకి ఏమొస్తుంది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి ఆల్రెడీ ఏమొచ్చింది మనకి ఎనీ. ఎనీ అనేది మనకి ఏం తీసుకోవచ్చు యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ప్లస్ మనకి ఏమొస్తుంది నౌన్. ఓకే. మనం చూసుకున్నది మనకి ఆప్షన్లో మనకి ఏమొచ్చాయి మనకి. సో అన్నీ కూడా మనకి రైట్. సో దేర్ ఫోర్ కానీ రైట్. సో ఇలాంటి ఇంకా యాడ్వర్బ్ ఒకటి వచ్చింది. అవన్నీ కూడా మన సూట్గా వేస్తుంది. ఎనీ ప్రొటెస్ట్. ఎనీ ప్రొటెస్ట్ ఆర్ రెసిస్టెంట్. ప్రొటెస్ట్ అనేది మనకి ఏంటి నౌన్. అప్పుడు ఏమైందంటే యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఏమైంది మనకి ఆబ్జెక్ట్. దేనికి ఆబ్జెక్ట్ బ్రేక్. బ్రేక్ ఎనీ ప్రొటెస్ట్ ఆర్ రెసిస్టెన్స్. ఇక్కడ మనకి సో ఏ వర్డ్ కూడా రిక్వైర్మెంట్ లేదు. ఓకేనా. సో చూడండి మనకి ఆప్షన్లో బ్రేక్ ఎనీ ప్రొటెస్ట్. అంతేగాని బ్రేక్ ఎనీ టెరిఫికల్లీ ప్రొటెస్ట్ అనలేం కదా. బ్రేక్ ఎనీ ఇనీషియల్లీ ప్రొటెస్ట్ అనలేం కదా. బ్రేక్ ఎనీ దేర్ ఫోర్ ప్రొటెస్ట్ అనలేం కదా. బ్రేక్ ఎనీ ఇష్యూ ప్రొటెస్ట్ అనలేం కదా. అంటే ఈ వర్డ్స్ ఏవి కూడా మనకి అవసరం లేదు. రైట్. మనకి అక్కడ ఉన్న వర్డ్ సరిపోతుంది. కాబట్టి నన్ ఆఫ్ దెమ్ రిక్వైర్డ్. ఓకేనా. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 59 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఈ. లెట్ us go for the next question. 60. Right, last question. Right, which of the following replace the word marked H to make it contextually correct and meaningful? So if no replacement is required, mark option E. ఇప్పుడు చూద్దాం. రైట్. ఇక్కడ ఏమొచ్చింది హెచ్లో ఏమొచ్చింది మనకి అండ్ డ్రైవర్. సో డైవర్ ఇన్ యువర్ సోల్, హ్యాక్ యువర్ హార్ట్స్ అండ్ డాష్ ఇన్ యువర్ సోల్. చూడండి మనకి ఏమొస్తుంది అక్కడ. చూడండి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి హ్యాక్ యువర్ హార్ట్స్ అండ్ వచ్చింది మనకి సిమిలర్ స్ట్రక్చర్ రావాలి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇన్ యువర్ హార్ట్ అంటే ఇక్కడ కూడా మనకి ఏం రావాలి వర్బ్. ఓకేనా. అలాంటి వర్బ్స్ ఎక్కడైతే ఉంటాయో అవే మన ఆన్సర్ అయితే. రైట్. సో డైవర్ ఇన్ యువర్ సౌల్ అంటామా. రైట్. నెక్స్ట్ స్నూప్ అంటే మనం ఏంటంటే ఎక్స్ప్లోర్. స్నూప్ అంటే మీనింగ్ ఏంటి ఎక్స్ప్లోర్. రైట్. సో డిలీటెడ్. సబ్రుగేట్ మీనింగ్ ఏంటంటే సబ్స్టిట్యూట్ అనొచ్చు. సబ్రుగేటెడ్ మీనింగ్ ఏంటి సబ్స్టిట్యూట్. సబ్రుగేట్ అంటే సబ్స్టిట్యూట్. రైట్. సో థ్వాటెడ్ అంటే స్టాప్. థ్వాటెడ్ అంటే ఏంటి స్టాప్. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ వెబ్స్ అనేవి ఎందులో ఉన్న ఇక్కడ ఏముంది V1లో చూడండి. V1లో ఉంది కాబట్టి అటువైపు కూడా మనకి సిమెట్రీ ప్రకారం ఏం రావాలి V1 రావాలి. కాబట్టి థ్వాటెడ్ అయితే రాదు, డిలీటెడ్ అయితే రాదు. మనకి ఇంకేమున్నాయి మనకి సబ్రుగేట్ ఇంకా స్నూప్. సో సబ్రుగేట్ సబ్స్టిట్యూట్ అంటామా. సో ఇన్ వచ్చింది కదా. ఏమొచ్చింది మనకి ఇన్ వచ్చింది కాబట్టి మనకి సబ్స్టిట్యూట్ ఇన్ అనలేం కదా. కాబట్టి నెక్స్ట్ వన్ ఇంకేంటి ఇక్కడ. సో సౌల్ కాబట్టి మనకి ఏం రావాలి. సౌల్ మనం ఏం చేస్తాం మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. సౌల్ ఏమని చేస్తాం ఎక్స్ప్లోర్. కాబట్టి ఎక్స్ప్లోర్కి మనకి వర్డ్ ఏముంది స్నూప్. ఏముంది మనకి స్నూప్. కాబట్టి మన ఆన్సర్ ఏమైందంటే ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 60 our answer is what A. So let us answer the next question. ఇక్కడ ఏమొచ్చింది మనకి 61 నుంచి 68 వచ్చాయి. అగైన్ మనకి ఏమున్నాయి ప్యాసేజ్ వచ్చింది. ఆ ప్యాసేజ్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మనం ఆన్సర్ చేద్దాం. ఓకే రైట్. ఫస్ట్ అయితే 61 ఆన్సర్ చేద్దాం.
61. సో 61 మనకి ఏమొచ్చింది ఇక్కడ? సో ఎర్రర్, స్పాటింగ్ ఎర్రర్స్, రైట్? సో మే ఆర్ మే నాట్ బి అన్ ఎర్రర్. సో స్పాటింగ్ ఎర్రర్స్కు బేస్డ్ క్వశ్చన్, ఇందులో ఎర్రర్ ఉండొచ్చు అంటే లేకపోవచ్చు అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఫస్ట్ వన్ చూద్దాం. సో హెల్త్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్ ద హెల్త్ అండ్ హైజీన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఆర్ ఏ కమ్యూనిటీ. సో మనం చూసుకున్నది మనకి ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరికి వచ్చాడు? హెల్త్ ఎడ్యుకేషన్. హెల్త్ ఎడ్యుకేషన్ మనకి ఏంటి? సింగులర్, కాబట్టి మనకి ఏం రావాలి? ప్రొవైడ్స్. మనకి ఏమొచ్చింది? ఎస్ వచ్చిందా లేదా? కాబట్టి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సరిపోయింది, రైట్? ఇన్ఫర్మేషన్ అబౌట్, ప్రిపోజిషన్ కూడా సరిపోయింది, రైట్? సో ప్రిపోజిషన్ కదా, ప్రిపోజిషన్ మనకి ఏం రావాలి? ఆబ్జెక్ట్. ద ఫ్యాక్టర్స్, రైట్? ద ఫ్యాక్టర్స్. మధ్యలో ఏమొచ్చింది మనకి? రిలేటివ్ ప్రొనౌన్. దట్ అనేది మనకి ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. సో రిలేటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే, సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చెక్ చేయాలి. రిలేటివ్ ప్రొనౌన్ ముందే ఉంది ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్కి ఏముంది మనకి? ఎస్. అంటే ఇది సింగులర్ ప్లూరల్? ప్లూరల్. మన దట్ తర్వాత వచ్చే వర్బ్ ఏమై ఉండాలి? ప్లూరల్. ఇక్కడ చూడండి మనకి ఎఫెక్ట్. సో ఎఫెక్ట్ కాబట్టి మనకి ఎస్ లేదు కాబట్టి ఇది కరెక్టే. ఒకవేళ ఇక్కడ ఎఫెక్ట్స్ అంటే అది ఎర్రర్, ఎందుకంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఫ్యాక్టర్స్. ఇక్కడ ప్లూరల్ ఉంటే ఇక్కడ కూడా ఏం రావాలి? ప్లూరల్. సో ఎఫెక్ట్స్, సో ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్. అలా కాకుండా ఇక్కడ ఫ్యాక్టర్ అని ఉంటే ఏం రావాలి? ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సరిపోయింది కాబట్టి సో ఇది ప్రాపర్గా ఉంది, రైట్? ఎఫెక్ట్ ద హెల్త్. ఇక్కడ మనకి ఎఫెక్ట్ అనేది వెర్బ్ కాబట్టి మనకి ఏం రావాలి? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కాబట్టి ఏమొచ్చింది? నౌన్. ద హెల్త్ అండ్ హైజీన్. సో మధ్యలో ఎండ్ వచ్చింది కాబట్టి హెల్త్ అండ్ హైజీన్. హెల్త్ అనేది మనకి ఏంటి? నౌన్. హైజీన్ కూడా ఏంటి మనకి? నౌన్. కాబట్టి హెల్త్ అండ్ హైజీన్ మనకి ప్రాపర్గా సరిపోయింది, రైట్? సో ప్యారలిజం సరిపోయింది. హెల్త్ అండ్ హైజీన్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో ఆఫ్ అన్ ఇండివిజువల్. నెక్స్ట్ ఏమొచ్చింది మనకి? కమ్యూనిటీ. ఇక్కడ మనకి ఏమొచ్చింది మనకి? ఆర్తో మనకి ఏం రావాలి? ప్యారలిజం. సో ఇండివిజువల్ అనేది మనకి ఏంటి మనకి? సో నౌనే. సో నెక్స్ట్ కమ్యూనిటీ అనేది కూడా ఏంటి మనకి? నౌనే. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం సరిపోయింది? నౌన్. నౌన్ కూడా సరిపోయింది కాబట్టి ఇది కూడా మనకి ఏమైందంటే సో ప్యారలిజం సరిపోయింది కాబట్టి గ్రామటికల్గా అన్ని కూడా సరిపోయాయి కాబట్టి ఏంటి మనకి ఆన్సర్? నో ఎర్రర్. సో మనకి ఎర్రర్ పాసిబిలిటీ చెక్ చేసే మ్యాక్సిమం అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి మనకి ఏంటి? నో ఎర్రర్ ఈజ్ ద ఆన్సర్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 61 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఈ. దట్ ఈస్ నో ఎర్రర్. Let us go for the next question. Right? Which of the following words should fill the blank given in B to make it contextually correct and meaningful? So first one ఏముంది? ఆప్షన్ ఏ ఉంది? అనాథరైజ్డ్, రైట్? నెక్స్ట్ వన్ అబ్రప్ట్. అబ్రప్ట్ అంటే మీనింగ్ ఏంటంటే సడన్. అబ్రప్ట్ అంటే మీనింగ్ ఏంటి? సడన్. ఓకే. సో అడెక్వేట్. అడెక్వేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇనఫ్ లేదంటే సఫిషియంట్. ఓకే. నెక్స్ట్ లూజ్. యు నో వాట్ ఈస్ లూజ్? నెక్స్ట్ శాంక్షన్ అంటే సో ప్రొవైడెడ్. సో మనకి ఇవన్నీ కూడా మనకి మీనింగ్స్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ప్యాసేజ్లో బి అనే దగ్గర ఏముందో చూద్దాం. ఓకే. రైట్. సో మనకి ఏమొచ్చింది? ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ అండ్ డాష్ మల్టీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చూడండి మనకి యాన్ వచ్చిందా? యాన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం రావాలి? ఓవెల్ సౌండ్ రావాలి. ఓకే. ఓవెల్ సౌండ్ రావాలి. నెక్స్ట్ ఏముంది? మల్టీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది నౌన్ కాబట్టి ఓకే మధ్యలో ఏం రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేది ఏమై ఉండాలి? మధ్యలో బ్లాంక్లో వచ్చేది ఏమై ఉండాలి? యాడ్జెక్టివ్ అయి ఉండాలి. అది దేంతో స్టార్ట్ అవ్వాలి? ఓవెల్. ఏ సౌండ్ ఇవ్వాలి? అది ఓవెల్ సౌండ్ ఇవ్వాలి, రైట్? మనం చూసుకున్నట్లయితే ఆప్షన్లో మనకి ఏమొస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సో ఇనఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఏం తీసుకోవచ్చు? మనకి ఇక్కడ అడెక్వేట్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. రిమైనింగ్ కూడా చెక్ చేద్దాం. ఓకే. చూడ అనాథరైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటామా, లేదంటే అబ్రప్ట్ అంటామా, లేదంటే అడెక్వేట్ అంటామా, లేదంటే లూజ్ అంటామా, శాంక్షన్ అంటామా? శాంక్షన్ అంటామా, లేదంటే చూడ మనకి సెట్గా ఈ వర్డ్స్ ఏం సెలెక్ట్, రైట్? మనకి ఈజీ వర్డ్. శాంక్షన్ సూట్ కాదు, అబ్రప్ట్, అనాథరైజ్డ్ అండ్ లూజ్. మనకి ఏం సూట్ అవుతుంది? ఓన్లీ అడెక్వేట్. సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మల్టీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని సూట్ అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే అడెక్వేట్. మనం డైరెక్ట్గా దీన్ని తీసుకోవచ్చు, రైట్? సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 62 ఆన్సర్ ఇస్ వాట్? సి. నెక్స్ట్ let us go for the next question, that is 63. 63 మనకి ఏముంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ గివెన్ ఇన్ ద ఆప్షన్ షుడ్ కమ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ మార్క్ సి. సి ప్లేస్లో ఏదో ఒక వర్డ్ రావాలంట, రైట్? సో ఇన్ ద అబవ్ పారాగ్రాఫ్ టు మేక్ ఇట్ గ్రామటికల్లీ కరెక్ట్ అండ్ మీనింగ్ఫుల్. ఆల్సో ద వర్డ్ షుడ్ ఫిల్ ఇన్ ద 2 sentences గివెన్ బిలో టు మేక్ దెమ్ కంటెక్చువల్లీ కరెక్ట్ అండ్ మీనింగ్ఫుల్. ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చాడు? 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అందులో కూడా ఏమున్నాయి? మనకి బ్లాంక్స్ ఉన్నాయి. ఆ బ్లాంక్స్లో వచ్చే వర్డే మనకి ప్యాసేజ్లో కూడా సూట్ అవ్వాలని చెప్తున్నాడు కాబట్టి మనం చేద్దాం. ఈ 2 బ్లాంక్స్ చూద్దాం ఫస్ట్ అయితే. ఓకే. మనకి ఫస్ట్ అయితే ఆప్షన్స్ ఏమన్నా చూడండి. డిస్పెన్సేషన్. ఓకే. సో ఫస్ట్ అయితే డిస్పెన్సేషన్ మనకి ఏంటి? మనకి ఇక్కడ సో నౌన్. ఎందుకు నౌన్? ఇది TIONతో ఎండ్ అవుతుంది కదా. ఎప్పుడైనా వర్డ్ అనేది TIONతో ఎండ్ అయితే ఏమైంది? మనకి అది నౌన్ అయితే. ఫస్ట్ అయితే మీనింగ్ ఏం చూద్దాం, రైట్? సో డిస్పెన్సేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్క్లూజన్ అని మీనింగ్ ఉంది. ఓకేనా?
సో ఎక్స్క్లూజన్. ఇంకో మీనింగ్ కూడా ఉంది ఏంటంటే అది డిస్ట్రిబ్యూషన్ అని కూడా మీనింగ్ ఉంది, రైట్? రిమెంబర్ దిస్. ఈ టూ పాసిబిలిటీస్ ఉన్నాయి, రైట్? సో డిస్పెన్సేషన్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇక్కడ? సో ఎక్స్క్లూజన్ ఒక మీనింగ్ ఉంది, ఇంకో మీనింగ్ ఏముంది? డిస్ట్రిబ్యూషన్. ఎక్స్క్లూజన్ ఇంకా డిస్ట్రిబ్యూషన్. సో దీస్ ఆర్ ద టూ పాసిబుల్ మీనింగ్స్ ఫర్ డిస్పెన్సేషన్. నెక్స్ట్ ఏముంది? కాంట్రాక్ట్ యూనో, ఎలిజిబుల్ యూనో, డివైస్. డివైస్ అంటే మీనింగ్ ఏంటంటే ప్లాట్, రైట్? నెక్స్ట్ ఎలైట్. అండ్ ఎలైట్స్ అంటే ఎవరు మనకి? ఎవరికైతే స్పెషల్ సో రైట్ ఫెసిలిటీస్ ఉంటాయి, స్పెషల్ రైట్స్ ఉంటాయి, వాటిని ఏమంటామంటే ఎలైటిజం అంటాం, ఓకేనా? కామన్ పీపుల్ కాకుండా ఎలైటిజం. దీనికి ఆపోజిట్ ఏమైందంటే కామన్. ఎలైటిజం ఆపోజిట్ ఏమైంది? కామన్, రైట్? సో దీస్ ఆర్ ద మీనింగ్స్. ఇప్పుడైతే మనకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏం చూడండి, బికాస్ ద సోల్జర్ హ్యాడ్ సేవ్డ్ హిస్ ఎంటైర్ యూనిట్ ద ప్రెసిడెంట్ గేవ్ హిమ్ డాష్ ఫర్ హిస్ వార్ టైమ్ క్రైమ్స్, రైట్? మరి చూడండి ఇక్కడ మనకి ఏమొస్తుంది? మనకి ప్రెసిడెంట్ ఏమి ఇచ్చిండు ఇక్కడ? సో ప్రెసిడెంట్ డిస్పెన్సేషన్, గేవ్ హిమ్ కదా. సో గేవ్ వచ్చేసిందా? గేవ్ అనేది మనకి వర్బ్. మనకి ఇక్కడ ఏమొచ్చింది? సో ఆబ్జెక్ట్. మనకి చూసుకున్నట్లయితే గేవ్ హిమ్ డాష్ ఫర్, రైట్? సో మనకి గేవ్ అనేది మనకి ఏంటంటే మనకి సో మనకి ట్రాన్సిటివ్ వెబ్. ఎలాంటి ట్రాన్సిటివ్ వెబ్ అయితే మనకి డై ట్రాన్సిటివ్ వెబ్. సో డై ట్రాన్సిటివ్ వెబ్ కూడా మనకి ఏమొస్తుందంటే సో టూ ఆబ్జెక్ట్స్ రావచ్చు. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇంకోటి ఏంటి మనకి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, రైట్? మనకి ఏమొచ్చింది? గేవ్ హిమ్ అనేది మనకి ఏంటంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి? మనకి ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రావాలి, గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గేవ్ అనేది మనకి ఏంటి? సో డై ట్రాన్సిటివ్ వెబ్ కాబట్టి ఏం రావాలి? మనకి టూ ఆబ్జెక్ట్స్ రావాలి, ఓకేనా? సో టూ ఆబ్జెక్ట్స్ రావాలి. అందులో మనకి ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, ఒక ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? హేమ్ వచ్చింది మనకి, సారీ హిమ్ వచ్చింది ఒక ఆబ్జెక్ట్. దాన్ని ఏమంటామంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. కాబట్టి మనకి ఏం రావాలి? డైరెక్ట్ ఆబ్జెక్ట్. అంటే ఈ బ్లాంక్లో మనకి ఏం రావాలి? డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో మనకి సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఏమైతే మనకి నౌన్స్ అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇది మళ్ళొకసారి చెప్తాను చూడండి. గేవ్ అనేది మనకి ఏంటి? డై ట్రాన్సిటివ్ వర్బ్. సో డై ట్రాన్సిటివ్ వర్బ్ కాబట్టి మనకి ఏం రావాలి? సో ఆబ్జెక్ట్స్ రెండు ఉండాలి, ఓకేనా? సో ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇంకోటి ఏంటి? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ హిమ్ అనేది ఏంటి మనకి? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, రైట్? మనకి కావాల్సింది ఏంటి? మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్. అంటే ఈ బ్లాంక్లో మనకి ఏం రావాలి? డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి అక్కడ మనకి ఏం రావాలంటే నౌన్ అయి ఉండాలి. కాబట్టి సో మన ఆప్షన్లో దేనికోసం వెతకాలి? మనకి నౌన్ కోసం వెతకాలి. నౌన్ కానివన్నీ ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎలిజిబుల్ అనేది ఏంటి? సో రైట్ సో యాడ్జెక్టివ్ కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది? డివైస్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ రిమైనింగ్ ఉన్నాయి కదా. సో డిస్పెన్సేషన్, ఎలైటిజం ఇంకా కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అనేది మనకి సో ఏం కావచ్చు? నౌన్ కావచ్చు. కాబట్టి పాసిబిలిటీ కాబట్టి రెండు ఎలిమినేట్ చేశారు. రిమైనింగ్ త్రీలో మనం ఆన్సర్ పిక్ చేసుకోవాలి, రైట్? సో మనకి ఏం వస్తుందా? వాట్ టైం ఫ్రేమ్ ఏమి ఇచ్చారా ఆయనకి? సో కాంట్రాక్ట్ ఇచ్చారా, లేదంటే ఇంకేమొచ్చి కాంట్రాక్ట్ ఇచ్చారా, లేదంటే ఎలైటిజం అంటామా? సో ఎలైటిజం అనేది ఇక్కడ మనకి రైట్ లైఫ్ స్టైల్ కాబట్టి అది మనకి రాదు, రైట్? సో ఎలైటిజం అనేది రాదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఇంకేమో డిస్పెన్సేషన్ ఇక్కడ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ ఇచ్చారంటామా? సో కాంట్రాక్ట్ ఫర్ హిస్ వార్ టైం క్రైమ్స్ ఆర్ నో. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చు? సో ఎక్స్క్లూజన్ అనేది తీసుకొస్తే మనకి మీనింగ్ పాసిబుల్ ఉంది కాబట్టి ఏమైతే మనకి ఏ ఈజ్ ద పాసిబుల్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం, రైట్? ఫ్యామిలీస్ వర్ షాక్డ్ టు లెర్న్ దట్ ద స్టేట్ హ్యాడ్ బీన్ గివెన్ డాష్ ఫ్రమ్ ఎ సిటీ లా. ఇప్పుడు చూడండి ఇక్కడ లా, ఒక లా ఉందంట. ఆ లా నుంచి సో ఈ స్టేట్ అనేది ఏం జరిగింది? సో ఎక్స్క్లూడ్ అయింది. కాబట్టి ఆ సెన్స్ వస్తుంది కాబట్టి మనకి ఏం రావాలంటే డిస్పెన్సేషన్. కాబట్టి సో టూ బ్లాంక్లో కూడా మనకి ఏది సూట్ అవుతుంది? డిస్పెన్సేషన్. ఇక్కడ మనకి కాంట్రాక్ట్ అనేది మనం చెప్పాలంటే ఫ్రమ్ ఎ సిటీ లా, అంటే లాని ఫాలో అవ్వకుండా ఏమవుతుంది? అక్కడ ఎక్స్క్లూజన్ వచ్చింది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే సో డిస్పెన్సేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ డిస్పెన్సేషన్ వర్డ్ అనేది పారాగ్రాఫ్లో ఉందో లేదో చూద్దాం, రైట్? సో ప్యాసేజ్లో ఉందో లేదు. ఎక్కడ చూడాలి మనం? అక్కడ ఉంది. సి చూడండి మనకి ఏమొచ్చిందో. సో అనదర్ స్ట్రెంగ్త్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా లైస్ ఇన్ ద సక్సెస్ఫుల్ ఇన్ఫర్మేషన్ డాష్ త్రూ అవుట్ ఇట్స్ స్టేట్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఏం చేయాలి ఇక్కడ? సో ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి మనం ఇక్కడ? త్రూ అవుట్ ఇట్స్ స్టేట్స్లో మనం ఏం చేస్తాం? ఇన్ఫర్మేషన్ని సో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కూడా మనకి మీనింగ్ సరిపోయింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే సో ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 63. సో క్వశ్చన్ నెంబర్ 63కి మనకు ఆన్సర్ ఏమైందంటే డిస్పెన్సేషన్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. 64. సో 64లో మనకి ఏముంది? మనకి అగైన్ మనకి స్పాటింగ్ ఎర్రర్స్ ఇచ్చాడు, చూద్దాం, రైట్? సో వీక్నెసెస్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఇంక్లూడ్ హై డిపెండబిలిటీ ఆన్ ప్రింట్ మీడియా, ల్యాక్ ఆఫ్ రీసెర్చ్ అండ్ కన్వెన్షనల్ ట్రైనింగ్ మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేటర్స్, ఇన్ఎబిలిటీ టు రీచింగ్ ఆల్ ద రిమోట్ విలేజెస్ అండ్ నో అవెన్యూస్ ఆఫ్ ప్రొఫెషనల్ గ్రోత్ ఫర్ హెల్త్ ఎడ్యుకేటర్, రైట్? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే మనకి వీక్నెసెస్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఉంది మన సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? వీక్నెసెస్. సో వీక్నెస్ అని మనకి సింగులరా ప్లూరల్. ఇది సబ్జెక్ట్ కాబట్టి మనం దేనికోసం వెతకాలి? వెర్బ్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఇన్క్లూడ్ ఉంది, రైట్? సో ఇన్క్లూడ్ అనేది సింగులరా ప్లూరల్. ఎందుకంటే ఎస్ ఉంటే సింగులర్, ఎస్ లేదు కాబట్టి ఏంటి మనకి ప్లూరల్. అంటే సబ్జెక్ట్ ప్లూరలే,
వీక్నెసెస్ కదా, ప్లూరల్, సబ్జెక్ట్ ప్లూరలే, వెర్బ్ కూడా ప్లూరలే, కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ సరిపోయింది. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి, హై డిపెండబిలిటీ. నార్మల్గా డిపెండ్, సో డిపెండ్ అనేది మనకి ఏమొచ్చింది ఆర్. మీకు ఎప్పుడైనా సరే రిలే కానీ, ఓకే, డిపెండ్ కానీ, బేస్ కానీ ఇలాంటి వర్డ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, ఆన్ అనే ప్రిపోజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. రైట్, డిపెండబిలిటీ ఆన్, ప్రింట్ మీడియా, ల్యాక్ ఆఫ్ రీసెర్చ్ అండ్ కన్వెన్షనల్ ట్రైనింగ్ మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేటర్స్, ఇనెబిలిటీ టు రీచింగ్ ఆల్. రైట్, ఇక్కడ మనకి పాసిబిలిటీ చూడండి, మనకి ఏమొచ్చింది ఇక్కడ టు రీచింగ్ వచ్చింది కదా, అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ టూ, మనకి పాసిబిలిటీ వస్తుంది. ఏంటి ఇక్కడ 2+V1 రావాలా లేదంటే 2+V4 రావాలా. సో ఈ సేమ్ కాన్సెప్ట్. సో 2+V1 రావాలా లేదంటే 2+V4 రావాలా, ఎలా డిసైడ్ చేస్తాం మనం, అది మనకి సో ఇండెఫినెట్ సెన్స్ అయితే మనకి ఏమొస్తుంది 2+V1 వస్తుంది, అదే ప్రోగ్రెసివ్ సెన్స్ అయితే ఏమొస్తుంది మనకి సో 2+V4 వస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఇది ఇండెఫినెట్ సెన్సా ప్రోగ్రెసివ్ సెన్సా క్లియర్గా మనకు కనిపిస్తుంది కదా. ఇనెబిలిటీ, సో ఆల్ రిమోట్ విలేజెస్ అండ్ నో అవెన్యూస్ ఆఫ్ ప్రొఫెషనల్ గ్రోత్ ఫర్ హెల్త్ ఇన్. ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మనకి ఏం కనిపిస్తుంది అక్కడ మనకి అది, సో మనకి ఈజీగా చెప్పొచ్చు ఏం కనిపిస్తుంది ఇక్కడ. సో రైట్, ఇండెఫినెట్ సెన్స్, ప్రోగ్రెసివ్ సెన్స్ ఎక్కడ లేదు కాబట్టి ఇండెఫినెట్ సెన్స్. కాబట్టి మనకి ఏం రావాలి 2+V1, ఇక్కడ ఏమొచ్చింది 2+V4, కాబట్టి ప్లేస్లో ఏం తీసుకోవాలి, టు రీచ్ అని తీసుకోవాలి. రైట్, ఎందుకంటే ఇక్కడ ఇండెఫినెట్ సెన్స్. సో మీకు ఎప్పుడైనా సరే 2+V1 2+V4 పాసిబిలిటీ వచ్చాయంటే ఎలా డిసైడ్ చేస్తారు, అది ఇండెఫినెట్ సెన్సా లేదంటే ప్రోగ్రెసివ్ సెన్సా. సో ప్రోగ్రెసివ్ సెన్స్ అయితే మనకి ఏమొస్తుందంటే ప్రిపోజిషన్ +V4, ఎనీ ప్రిపోజిషన్ +V4, ఎనీ ప్రిపోజిషన్, అందులో మనకి 2 కూడా ఏంటి మనకి ప్రిపోజిషన్, కాబట్టి ఈ 2 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇండెఫినెట్ సెన్స్ అయితే 2+V1, అదే మనకి ప్రోగ్రెసివ్ సెన్స్ అయితే సో 2, అదే ఎనీ ప్రిపోజిషన్ +V4, అది కూడా 2 కూడా ప్రిపోజిషన్ కాబట్టి 2+V4. ఓకేనా, రిమెంబర్ దిస్ లాజిక్. సో దీంతో మనకి ఏమైందంటే ఎక్కడ ఉంది ఎర్రర్, సి. సో పార్ట్ సిలో ఎర్రర్ ఉంది కాబట్టి మనకి 64 ఆన్సర్ ఈజ్ సి. లెట్ us go for the next question. 65. Okay, the sentence given in E has four words given in bold. Among the given bold words, which of the following must replace each other to make the sentence contextually correct and meaningful? Right, అక్కడ మనకి ఈలో ఉన్నాయంట వర్డ్స్, 4 బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి వాటిలో. సో ఏవైనా సరే రీప్లేస్ చేస్తే ప్రాపర్ స్టేట్మెంట్ వస్తుందంట, లేదంటే ఎర్రర్ ఉందంట. దాన్ని మనం ఏం చేయాలంటే 2 వర్డ్స్ని రీప్లేస్ చేసి ఏదైతే ప్రాపర్ మీనింగ్ ఇస్తుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఫస్ట్ అయితే చెక్ చేద్దాం. రైట్, 65లో ఈ కదా, this one E. మన బోల్డ్ వర్డ్స్ ఏమన్నా చూడండి, అరౌండ్ 40% ఆఫ్ ఇండియన్స్ ఆర్ unable to read. This is one bold word, to read or write, which defeats. So again bold word, the purpose as the ground fails to reach the uneducated at promotion level. Right, సో మనం చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా ఫస్ట్ రీడింగ్లోనే తెలుస్తుంది ఇక్కడ ఏముంది, ఇక్కడ లెవెల్ వచ్చింది కదా, లెవెల్. సో లెవెల్ వచ్చిందని మనం ఏమంటాం, ప్రమోషన్ లెవెల్ అంటామా, అనబుల్ లెవెల్ అంటామా, డిఫీట్స్ ఏమంటాం, గ్రౌండ్ లెవెల్ అంటామా, గ్రౌండ్ లెవెల్. కాబట్టి ఇక్కడ గ్రౌండ్ అనేది ఏ ప్లేస్లో రావాలి, ప్రమోషన్. అంటే మనకి గ్రౌండ్ ప్లేస్కి ఎవరు వెళ్తారు, ప్రమోషన్. ఇప్పుడు ఏమైంది, పర్పస్ యాజ్ ద ప్రమోషన్ ఫెయిల్స్ టు రీచ్, కాబట్టి సో ప్రమోషన్ ఫెయిల్స్ టు రీచ్ కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, సో మనం చెక్ చేయాల్సింది కూడా ఒకే ఒక కాంబినేషన్, కాబట్టి ఆబ్వియస్గా మనకి ఏమొచ్చేసింది, సో గ్రౌండ్ ప్రమోషన్ ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఇప్పుడు ఏమైందంటే పర్పస్ ఫస్ట్ నుంచి చదివితే ఏమైందంటే అరౌండ్ 40% ఆఫ్ ఇండియన్స్ ఆర్ అనేబుల్ టు రీడ్ ఆర్ రైట్, విచ్ డిఫీట్స్ ద పర్పస్ యాజ్ ద ప్రమోషన్ ఫెయిల్స్ టు రీచ్ ద అన్ఎడ్యుకేటెడ్ ఎట్ గ్రౌండ్ లెవెల్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే గ్రౌండ్ అండ్ ప్రమోషన్, వీటిని మనం చేంజ్ చేయాలి. ఓకేనా, సో గ్రౌండ్ అండ్ ప్రమోషన్ ఎక్కడ వచ్చింది మనకి, గ్రౌండ్ అండ్ ప్రమోషన్ ఆప్షన్ డి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 65 our answer is what, డి. Let us go for the next one. 66. Okay, which of the following word given in the option should come at the place marked F? Right, సో ఎఫ్లో మనకు ఒక వర్డ్ రావాలంటే ఆ వర్డ్ ఏమైనా ఏం కావాలి ఇక్కడ, సో ఈ 2 స్టేట్మెంట్స్లో కూడా సరిపోవాలంట. రైట్, ఫస్ట్ అయితే మనకి సో వర్డ్ మీనింగ్స్ చూద్దాం, తర్వాత ఎఫ్లో చూద్దాం. ఓకే, మనకి ఏమొచ్చింది, మనకి ఆప్షన్ ఏమొచ్చింది, మనకి ఫస్ట్ మేనిఫెస్ట్ అనే మీనింగ్ ఏంటంటే షో, దాన్ని ఏమంటామంటే మేనిఫెస్ట్ అంటాం. రైట్, సో కాంట్రాడిక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే కాంట్రాడిక్ట్, ఆపోజిట్ వ్యూస్. ప్రెజెంటింగ్ ఆపోజిట్ వ్యూస్ని ఏమంటాం, కాంట్రాడిక్టింగ్ అంటాం. సో జాయినింగ్ ఇంటిగ్రేట్, సో జాయినింగ్ ఇంటిగ్రేట్ మనకి రెండు ఏం చెప్తాయి, సేమ్ మీనింగ్ చెప్తారు. రైట్, ఇంటిగ్రేషన్ సేమ్, కాకపోతే ఇక్కడ జాయినింగ్ అనేది ఎందులో ఉంది, V4లో ఉంది. సో ఇంటిగ్రేట్ ఎందులో ఉంది, V1లో ఉంది. రైట్, రెండు కూడా వెబ్సే, అది V4, ఇదేంటిది V1. ఇప్పుడైతే మనకి సో ఎఫ్ కదా, ఎఫ్లో ఏముందో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దాం, ద యాక్టివిస్ట్ మార్చ్ అండ్ ప్రొటెస్టెడ్ టు
డాష్ స్కూల్స్ రైట్. సో ఇప్పుడు చూసుకున్నట్టు మనకి ఏం రావాలి ఇక్కడ, సో ఇండిఫినెట్ సెన్స్ ఉంది, ప్రొటెస్టెడ్ టు డూ సంథింగ్ రైట్, 2 + ఏం రావాలి ఇక్కడ V1 రావాలి రైట్. సో అది కూడా మీనింగ్ చూద్దాం. టు మేనిఫెస్ట్ అంటామా, టు ఇంటిగ్రేట్ అంటామా, స్కూల్స్, సో చిల్డ్రన్ ఆఫ్ ఆల్ రేసెస్ కుడ్ లెర్న్ టుగెదర్. సో ఇక్కడ చూడండి ఇది మనకి క్లూ, ఆల్ రేసెస్ కుడ్ లెర్న్ టుగెదర్. అందరూ కలిసి అక్కడ చదువుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి, మనకు షో చేయాలా, ఇంటిగ్రేట్ చేయాలా, ఇంటిగ్రేట్ చేస్తే అందరూ కలిసి ఒక దగ్గర చదువుకోవచ్చు. కాబట్టి సో మీనింగ్ వైజ్ చూసుకున్నా లేదంటే గ్రామటికల్గా చూసుకున్నా మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేట్. సెకండ్ బ్లాంక్ చూద్దాం రైట్. సో ద డేటా అడ్మినిస్ట్రేటర్ ఈస్ గోయింగ్ టు డాష్ ద డేటా బేసెస్ సో వీ కెన్ వర్క్ ఇన్ 1 సిస్టమ్ ఇన్స్టెడ్ ఆఫ్ 2. ఇక్కడ కూడా మనకి క్లూ ఏంటి, మనకి 1 సిస్టమ్ కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, సో జాయిన్ చేయాలి. జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంది, జాయినింగ్ కూడా ఉంది కాబట్టి V4 ఉంది. కానీ మనకి ఏం రావాలి, ఇది సో ఇండెఫినెట్ సెన్స్ కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాము, V4. అదే ఒకవేళ ప్రోగ్రెసివ్ సెన్స్ అయితే ఏం తీసుకునే వాళ్ళం, జాయినింగ్ తీసుకోవాలి, V4 తీసుకునే వాళ్ళం. ఇండిఫినెట్ సెన్స్ కాబట్టి V1. కాబట్టి మనకి ఏమైందంటే సో ఇంటిగ్రేట్ వస్తుంది. మనకి ఈ విధంగా ఏం చేయొచ్చు అంటే ఇంటిగ్రేట్ని ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇప్పుడైతే సో ప్యాసేజ్లో ఆ వర్డ్ అనేది ఉందో లేదో చూద్దాం, ప్రాపర్గా ఉంటుందో లేదో చూద్దాం. ఇంటిగ్రేట్ అనే వర్డ్ కదా రైట్. ఎక్కడ చూడాలి మనం, Fలో. రైట్ ఇక్కడ రైట్. Also, the mode of training and education in public health is conventional and there is a dire need to modern techniques along with better exposure to the professionals. Again మనకి ఏమొచ్చింది, ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది 2 + ఇది ఇండిఫరెంట్ సెన్స్ కాబట్టి ఏం రావాలి మనకి, V1 రావాలి. సో మోడర్న్ టెక్నిక్స్ along with better exposure. మనకి కంటెక్స్ట్ పరంగా చూసుకుంటే ఏం రావాలి ఇక్కడ, ఇంటిగ్రేట్ మోడర్న్ టెక్నిక్స్ along with better exposure to the professional. కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఇంటిగ్రేట్ అనే వర్డ్ అనేది సూట్ అవుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, so integrate. So for question number 66, our answer is what, integrate. That is D is the answer. So let us go for the next question. 67. Okay, in the passage given a sentence is given in italics. There may be or may not be an error. Okay, again మనకి spotting errors చూద్దాం. సో స్కూల్స్ ఆర్ ద బెస్ట్ ప్లేస్ టు ఇంటరాక్ట్ విత్ చిల్డ్రన్ బిలాంగింగ్ టు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. మనం చూసుకున్నది మనకి ఏముంది ఇక్కడ, సో స్కూల్స్ ఆర్ ద బెస్ట్. మనకి స్కూల్స్ అనేది మనకి సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, మనకి సబ్జెక్ట్ అనేది సో ప్లూరల్ కాబట్టి వెర్బ్ వచ్చింది ప్లూరల్. సో ఆర్ ద బెస్ట్ ప్లేస్, మనకి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చింది కదా, సో ఆర్టికల్ దా వచ్చింది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ వచ్చింది. ద బెస్ట్ ప్లేస్ టు ఇంటరాక్ట్, మనకి ఇక్కడ ఇండిఫరెంట్ సెన్స్ కాబట్టి ఏం రావాలి, 2 + V1. ఇండిఫరెంట్ సెన్స్ కాబట్టి ఏం రావాలి, 2 + V1 రైట్. టు ఇంటరాక్ట్ విత్ ప్రిపోజిషన్ ఇంటరాక్ట్, తర్వాత ఏమొచ్చింది మనకి విత్, ఇంటరాక్ట్ విత్ చిల్డ్రన్ బిలాంగింగ్ టు సో డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. మనం ఇక్కడ ఈ చిల్డ్రన్ గురించి చెప్తున్నాం కదా, నార్మల్గా ఈ చిల్డ్రన్ గురించి ఇదంతా ఎక్స్ప్లెనేషన్. దీన్ని ఏమంటామంటే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటాం. యాడ్జెక్టివ్ ఫ్రేజ్ గుర్తుపెట్టుకో రైట్. సో చిల్డ్రన్ బిలాంగింగ్ టు డిఫరెంట్, మనకి యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అది కూడా సో యాక్టివ్ సెన్స్లో వచ్చింది కాబట్టి V4. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని మీకు ఎప్పుడైనా సరే యాడ్జెక్టివ్ కన్నా, యాడ్జెక్టివ్ అనేది యాక్టివ్ సెన్స్లో వచ్చింది అనుకోండి, యాక్టివ్ సెన్స్ మనం ఎలా తీసుకుంటామంటే V4 తీసుకుంటాం. యాడ్జెక్టివ్ అనేది యాక్టివ్ సెన్స్లో వస్తే V4 తీసుకుంటాం. అదే ప్యాసివ్ సెన్స్లో వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం తీసుకుంటామంటే V3 తీసుకుంటాం. ఓకేనా, అంటే ఎలా అంటే సపోజ్ మనకి ఇక్కడ సో ఒక బర్డ్ ఉందనుకోండి, బర్డ్ సింగింగ్ బర్డ్ అన్నాం అనుకోండి, సింగింగ్ బర్డ్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది, మనకి ఇక్కడ సో సింగింగ్ బర్డ్ అనేది నౌను, సింగింగ్ అనేది అంటే యాడ్జెక్టివ్. సో యాక్టివ్ సెన్స్ కాబట్టి ఏమొచ్చింది మనకి, సో ఏమొచ్చింది మనకి V4 వచ్చింది. అలా కాకుండా ప్యాసివ్ సెన్స్ అనుకోండి, టాన్ జీన్స్ అన్నాం అనుకోండి, టాన్ జీన్స్, టీరింగ్ జీన్స్ అనకూడదు, ఏం కావాలి, టాన్ జీన్స్ అన్నప్పుడు జీన్స్ కూడా నౌనే, టాన్ అనేది మనకి ఏంటి యాడ్జెక్టివ్, కానీ ఇందులో ఉంది మనకి ప్యాసివ్. జీన్స్ మనం టీర్ చేస్తాం కాబట్టి ప్యాసివ్ సెన్స్ కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ మనకి V3. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎప్పుడైనా సరే యాడ్జెక్టివ్ని మనకి ఎలా యూజ్ చేయొచ్చు, మనం యాక్టివ్ సెన్స్లో వాడచ్చు, ప్యాసివ్ సెన్స్లో వాడచ్చు. వెర్బ్ని ఎప్పుడైనా సరే యాడ్జెక్టివ్గా యూజ్ చేసినప్పుడు ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ రైట్. యాక్టివ్ సెన్స్ కానీ ప్యాసివ్ సెన్స్. యాక్టివ్ సెన్స్ అయితే మనకి ఏం రావాలి, V4. అదే ప్యాసివ్ సెన్స్ అయితే ఏం రావాలి, V3. రిమెంబర్ దిస్ రైట్, సింగింగ్ బర్డ్, టాన్ జీన్స్. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, మనకి చిల్డ్రన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి బిలాంగింగ్ టు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ రైట్. కాబట్టి చిల్డ్రన్ గురించి మనకి యాడ్జెక్టివ్ ఫ్రేజ్ కాబట్టి మనకి ఏం రావాలి ఇక్కడ, సో యాక్టివ్ సెన్స్ కాబట్టి ఏమొచ్చింది మనకి ఇక్కడ, సో V4 తీసుకుంటాం రైట్. బిలాంగింగ్ టు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. ఇది కూడా కరెక్ట్గానే ఉంది కాబట్టి మనకి ఇందులో ఏం కనిపించట్లేదు, ఎర్రర్ కనిపించలేదు కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే no error. So for question number 67 our answer is what, no error, that is E. Let us go for the next one. 68. Alright, which of the following words should fill the blank given in H to make it contextually correct and meaningful, right? H lo blank undanda, a blank lo ఏది సూట్ అవుతుంది, right? Insisted, you know what is insisted. So imperative and meaning ఏంటంటే important, very important. Imperative means what, very important. నెక్స్ట్ క్రూయిజ్, మనకి క్రూయిజ్ అనే మీనింగ్ ఏంటంటే సెయిల్. మనకి షిప్లో చేస్తాం కదా, దాన్ని ఏమంటే క్రూయిజ్ అంటాం రైట్.
నెక్స్ట్ మోటివేటింగ్, రిలాక్సింగ్. సో ఇవన్నీ మీకు తెలిసినాయి. ఇప్పుడైతే మనకి 68లో ఏం వస్తుందో చూద్దాం. రైట్. సో people about health and hygiene along with addressing their elements, right? So it is dash for India to improve to a never seen before standards of health. సో ఇది జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఆధార్ ఏం చేస్తారంటే సో సజెషన్ ఇస్తున్నాడు. ఓకేనా, సజెషన్ చెప్పేటప్పుడు ఇట్ ఈస్ డాష్ ఫర్ ఇండియా, ఇండియాకి అది ఏంటది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. అలాంటి మీనింగ్ ఏమొస్తే మనకు అదే ఆన్సర్ అయింది. రైట్, అలాంటి వర్డ్ ఏముంది ఇక్కడ ఇంపరేటివ్, ఇట్ ఈస్ ఇంపరేటివ్ కాబట్టి ఆన్సర్ ఏం తీసుకోవచ్చు మనం ఇంపరేటివ్. సో క్వశ్చన్ నెంబర్ 68కి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఇంపరేటివ్, దట్ ఈస్ బి. రైట్, లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో 68తో అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇంకొక ప్యాసేజ్ ఉంది మనకి. ఇంకో ప్యాసేజ్ ఎక్కడి నుంచి మనకి 69 నుంచి 75 వరకు ఇంకో ప్యాసేజ్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని మనం ఆన్సర్ చేద్దాం. రైట్, సో ఫస్ట్ అయితే క్వశ్చన్ నెంబర్ 69. Which one of the following words should fill the blank given in A to make it contextually correct and meaningful, right? So Aలో బ్లాంక్ ఉందంటే ఆ బ్లాంక్ మనం ఏం చేయాలి, ఫిల్ చేయాలి. రైట్, ఇప్పుడు మీనింగ్స్ తెలుసు కదా, మెయింటైన్, గెయిన్, ప్రాఫిట్, డ్యూరబుల్. డ్యూరబుల్ అంటే మీనింగ్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్. తెలుగులో అయితే మన్నిక అంటాం, మన్నిక, లాంగ్ లాస్టింగ్. సో అదే మనకి పీపుల్కి కానీ చెప్పాలంటే ఎండ్యూరెన్స్ అంటాం, పీపుల్కి చెప్పాలంటే హ్యూమన్ బీయింగ్స్కి ఎండ్యూరెన్స్ అంటాం, అదే థింగ్స్కి అయితే ఏమంటామంటే డ్యూరబిలిటీ అంటాం. రైట్, లాంగ్ లాస్టింగ్. సో ఇంటిగ్రేట్, సో మనకి ఇంటిగ్రేట్ కూడా ఇంత చూసాం కదా, ఇంటిగ్రేట్ ఇది వెర్బ్. ఓకే, ఇది వర్బ్, ఇంటిగ్రేట్ అనేది వర్బ్. ఎందుకు చెప్తున్నా వెర్బ్ అని, ఏటీఏతో ఎండ్ అవుతుంది కదా. సో డ్యూరబుల్ అనేది ఏంటి, ఏబిఎల్ఈ కాబట్టి ఏమైతుంది యాడ్జెక్టివ్. రైట్, గెయిన్ అనేది మనకి ఏం కావచ్చు, నౌన్ కావచ్చు, లేదంటే వెర్బ్ కావచ్చు. ప్రాఫిట్ అనేది మనకి ఏం కావచ్చు, నౌన్ కావచ్చు, లేదంటే వర్బ్ కావచ్చు. రైట్, సో మెయింటైన్ అనేది మనకి ఏం కావచ్చు, సో వర్బ్. ఓకే, సో దీస్ ఆర్ ద సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చూసాం, మనకి మీనింగ్స్ కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు ఏలో ఏ వర్డ్ వస్తుందో చూద్దాం. రైట్, చూడండి, ఇన్ ఆర్డర్ టు డాష్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఫస్ట్ అయితే మనకి ఇన్ ఆర్డర్ టు డాష్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇన్ ఆర్డర్ 2 వచ్చింది, ఇంకా ఏముంది 2 వచ్చిందా, మళ్ళీ అగైన్ 2 వచ్చిందా, మనకి ఏం రావాలి 2 + V1 అంటే 2 + నౌన్, లేదంటే 2 + ప్రిపరేషన్ V4 రావాలి. రైట్, ఇక్కడ ఎలా డిసైడ్ చేస్తాం అది మనకి, అది ఇండెఫినెట్ సెన్స్ లేదంటే ప్రోగ్రెసివ్ సెన్స్. రైట్, ఇన్ ఆర్డర్ టు డాష్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. అది కాకుండా మనకి ఏమొచ్చింది ఇక్కడ, సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చిందా ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి, వెబ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. రైట్, కాబట్టి ఇక్కడ ఏం రావాలి, వెబ్ రావాలి. అది కూడా 2 వచ్చింది కాబట్టి ఇందులో ఉండాలి V1. సో ఇక్కడ మనకి ఏ సెన్స్ చూసుకునే మనకి ఏమొస్తుంది, మనకి V1. ఇన్ ఆర్డర్ టు డాష్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇప్పుడైతే ఆప్షన్స్ చూద్దాం, ఆప్షన్లో ఏమొస్తుందో. Right, in order to maintain sustainable development, in order to gain sustainable development, in order to profit, in order to durable, integrate. So మనకి క్లియర్గా చూసుకున్నట్లయితే ఏమొస్తుంది మనకి, in order to maintain the sustainable development. కాబట్టి మనకి కంటెక్స్ట్ బట్టి ఏమొస్తుంది మనకి ఆన్సర్ మెయింటైన్. రైట్, సో క్వశ్చన్ నెంబర్ 69కి అవర్ ఆన్సర్ ఏమైందంటే ఏ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 70. సో ఇక మనకి 70 ఏమో మనకి ఏమున్నాయి, రైట్, సో 2 సెంటెన్స్ ఉన్నాయి, అందులో మనకి ఏం రావాలి, 2 బ్లాంక్స్ ఉన్నాయి. ఆ బ్లాంక్స్లో వచ్చే వర్డే ప్యాసేజ్లో మనకి కూడా సూట్ అవ్వాలి. అక్కడ ఎక్కడ ఉంది మనకి బీలో సూట్ కావాలి. ఓకేనా, బి బ్లాంక్లో వర్డ్ రావాలి. ఆ వర్డ్ ఏం కావాలి, ఇక్కడ కూడా మనకి ఫిట్ కావాలి. చెక్ చేద్దాం. రైట్, ఫస్ట్ మన స్టేట్మెంట్ ఏముంది, బెటర్ కన్స్ట్రక్టెడ్ టైర్స్ మీన్ దట్ స్పిన్ అవుట్స్ ఆన్ ద డాష్. సో బెటర్ కన్స్ట్రక్టెడ్ టైర్, ఒక టైర్స్ని బెటర్గా కన్స్ట్రక్ట్ చేస్తే ఏమైతే స్పిన్ అవుట్స్ అనేవి. సో రైట్, ఆన్ ద రైట్, మనకి మీకు ఎప్పుడైనా ఇలాంటి కలెక్షన్ వచ్చింది అనుకోండి, ఆన్ ద, ఓకే, ఏమొస్తుంది, ఆన్ ద రైజ్ అని కానీ, ఆన్ ద డిక్లైన్ అని కానీ గుర్తుపెట్టుకుని. ఓకేనా, సో ఆన్ ద రైజ్ ఆర్ ఆన్ ద డిక్లైన్. సపోజ్ నార్మల్గా ఎక్కడైనా సరే దొంగతనాలు పెరుగుతున్నాయి అనుకోండి, ఇప్పుడు ఏమంటామంటే ఆన్ ద రైజ్ అంటాం, లేదంటే తగ్గుతున్నాయి అనుకోండి ఏమంటాం ఆన్ ద డిక్లైన్ అంటాం. అవి మనకి కలెక్షన్ కానీ మీకు తెలిస్తే కొన్నిసార్లు మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. కానీ ఆన్ ద రైజ్ ఇంకా ఆన్ ద డిక్లైన్, ఆన్ ద రైజ్ ఇంకా ఆన్ ద డిక్లైన్. రైట్, సో నెక్స్ట్ వన్ సెకండ్ వన్ చూడండి, ఇప్పుడు ఆప్షన్ చూడండి ఎక్కడైనా ఉందా, ఆన్ ద గుడ్, ఆన్ ద బినైన్. సో బినైన్ అంటే మీనింగ్ ఏంటంటే కైండ్, బినైన్ అంటే మీనింగ్ ఏంటి కైండ్, లేదంటే ఇంకో మీనింగ్ ఏంటంటే హార్మ్లెస్. ఓకే, బెనైన్ అంటే మీనింగ్ ఏంటి కైండ్ ఆర్ హార్మ్లెస్. సో నెక్స్ట్ మనకి ఇంకేముంది, డిమినిషింగ్ అంటే మనకి తగ్గిపోవడం కదా, డిక్లైన్ అండ్ డిమినిషింగ్ అంటే సేమ్ కాబట్టి డిక్లైన్ అనేది మనకి నౌన్ వస్తుంది, డిమినిషింగ్ అనేది V4. రైట్, నెక్స్ట్ మనకి ఏముంది సబ్ట్రాక్ట్ కాబట్టి ఏమొస్తుంది ఆన్ ద
రైజ్ కానీ ఆన్ ద ఏమనుకున్నాం డిక్లైన్. కాబట్టి డైరెక్ట్గా ఏం చేసాను కలెక్షన్ బేస్ చేసుకుని దీన్ని చూస్ చేసుకోవచ్చు ఇఫ్ యూ నో ద కలెక్షన్ రైట్. సో ఆన్ ద రైజ్ ఇంకా ఆన్ ద డిక్లైన్ ఆ 2 కలెక్షన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన ఏముంది ఏ క్రాక్ ఇన్ ద వాటర్ టవర్ ఈజ్ కాజింగ్ ద వాటర్ లెవెల్ టు. సో క్రాక్ అయితే ఏమైంది టవర్లో, సో వాటర్ లెవెల్ తగ్గిపోతుంది కాబట్టి ఏమైంది వాటర్ లెవెల్ 2 డిక్లైన్. కాబట్టి 2 ప్లస్ V1. సో ఇది కూడా మనకి ఏమొస్తుందంటే సరిపోయింది కాబట్టి 2 డిక్లైన్ కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది డిక్లైన్. ఇప్పుడు ఈ డిక్లైన్ అనే వర్డ్ అనేది బీలో సెట్ అవుతుందో లేదో చూద్దాం. బ్లాంక్ బీలో డిక్లైన్ వర్డ్ సెట్ అవుతుందో చూద్దాం. B here, right? So global warming refers to the permanent climate change of the earth owing to industrial pollution, degradation of the environment, greenhouse gas emission, depletion అంటే తగ్గిపోవడం అండి. ఓకే, డిప్లీషన్ అంటే ఏంటి తగ్గిపోవడం. దీనికి ఆపోజిట్ ఏమైందంటే రిప్లీట్ అంటాం. REPLETE. రిప్లీట్ అంటే ఫిల్లింగ్, డిప్లీట్ అంటే రిడక్షన్. సో ఇలాంటి రిప్లీట్ లాంటి వర్డ్ మనకి ఏమంటామంటే రీప్లెనిష్ అంటాం. రీప్లెనిష్. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రీప్లేట్ అని గుర్తుపెట్టుకోండి. రిప్లీట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు రీప్లేట్ అంటే ప్లేట్ మళ్ళీ ఏం చేస్తున్నాం మనం ఫిల్ చేస్తున్నాం అలా గుర్తుపెట్టుకోండి రైట్. సో డిప్లీట్ రిప్లీట్ రైట్. సో డిప్లీషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్ విచ్ మీన్స్ ఏ డాష్ ఇన్ ద టోటల్ అమౌంట్. సో విచ్ మీన్స్ డాష్ ఇన్ ద డిప్లీషన్ అంటాం కదా. సో ఓజోన్ అమౌంట్ ఏమవుతుంది తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే డిక్లైన్. ఇక్కడ మనకి డిమినిషింగ్ అని తీసుకుని డిమినిషింగ్ ఇన్ అంటామా. సో నో ఏమంటాం మనం డిక్లైన్ ఇన్ ద టోటల్ అమౌంట్. కాబట్టి ఇక్కడ కూడా సూట్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది డిక్లైన్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 70 our answer is what decline. C, that is C. So let us go for the next question. That is 71. So 71 మనకి ఏమొచ్చింది చూడండి. ఇన్ ద ప్యాసేజ్ గివెన్ ఏ సెంటెన్స్ సి ఈస్ గివెన్ ఇన్ ఇటాలిక్స్ దే స్పార్టింగ్ ఎయిర్ మనకి స్పార్టింగ్ ఎయిర్స్ బేస్డ్ క్వశ్చన్ చేద్దాం రైట్. సో విత్ ద ఓవర్ పొల్యూషన్ ద కన్జంప్షన్ ఆఫ్ ఎర్త్స్ నేచురల్ రిసోర్సెస్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఎట్ ఏ ఫాస్ట్ రేట్ ఈవెన్ బిఫోర్ దే కుడ్ బి రిప్లెనిష్డ్. ఇందులో చెప్పుకున్నాం కదా రిప్లెనిష్డ్ అని. సో రిప్లెనిష్డ్ మీనింగ్ ఏంటి రిప్లీట్ అనమాట. అంటే ఫిల్లింగ్ అగైన్ దాన్ని ఏమంటామంటే రిప్లెనిష్. రిప్లీట్ నుంచి మనకి ఏమొచ్చింది రిప్లెనిష్ వచ్చింది రైట్. సో మనకి ఆపోజిట్ ఏమనుకున్నాం మనం డిప్లీట్ అనుకున్నాం. రిప్లీట్ ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో మనకి ఫస్ట్ అయితే మనకి చూడగానే మనకి కరెక్ట్గా ఎర్రర్ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది మనకి టేకింగ్ ప్లేస్ ఎట్ ఏ ఫాస్ట్ రేట్. మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే కంపారిజన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది కంపారిజన్. సో కంపారిజన్ ఎలా చెప్తాం మనకు కొన్నిసార్లు కంపారిజన్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. సో డైరెక్ట్గా అంటే మీనింగ్ ఏంటి మనకి దాన్ అనే కీవర్డ్ కనిపించింది అనుకోండి. దాన్ అనే కీవర్డ్ కనిపిస్తే మనం ఏం చెప్పొచ్చు అది డైరెక్ట్గా కంపారిజన్ జరుగుతుందని చెప్పొచ్చు. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఇంప్లైడ్ అంటాం. సో ఇంప్లైడ్ కంపారిజన్ జరుగుతుంది. అలా ఇంప్లైడ్ కంపారిజన్ అయినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఎలా అంటే సపోజ్ మనకి ఇక్కడ వాల్ ఉంది అనుకోండి. వాల్ మనకి నార్మల్గా చూసినప్పుడు బ్రైట్ వాల్ అని చెప్పొచ్చు. బ్రైట్ వాల్. సో అలా కాకుండా మనకి పెయింటింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఆ వాల్ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది సో ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. అప్పుడు మనకి ఏం చెప్తామంటే ద వాల్ లుక్స్ బ్రైట్ అని చెప్పకూడదు. ద వాల్ లుక్స్ బ్రైటర్ అని చెప్తాం. ఎందుకంటే మళ్ళీ బ్రైటర్ దాన్ ప్రీవియస్ అని చెప్పం కాదు. డైరెక్ట్గా ఏం చెప్తామంటే ద వాల్ లుక్స్ బ్రైటర్ అని చెప్పి కన్వే చేస్తాం. అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే కంపారిజన్ని ఇండైరెక్ట్గా కన్వే చేస్తున్నాం. అంటే అక్కడ మెన్షన్ చేయకుండా ఇండైరెక్ట్గా కన్వే చేస్తాం. అలా మెన్షన్ చేయకుండా ఇండైరెక్ట్గా కన్వే చేసినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే సో కంపారేటివ్గానే తీసుకోవాలి రైట్. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది ఇక్కడ కూడా మనకి ఏం చేస్తున్నామంటే రీప్లెనిష్ అంటే ఫిల్ అవ్వక ముందుగానే. సో సపోజ్ మనకి ఒక 100 పీపుల్ ఉన్నారు అనుకోండి. సో అవి టైం టేకింగ్ అనేది ఎంత ఉంటుంది కొంత ఉంటుంది అండి. సో పీపుల్ పెరుగుతున్నారు అనుకోండి టైం టేకింగ్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఈలోపు ఏమొస్తుందంటే సో పీపుల్ పెరిగిపోతున్నారు కానీ ఆ ఫిల్లింగ్ ఆ రీఫిల్లింగ్ అనేది గ్రౌండ్ వాటర్ కావచ్చు ఇంకా నేచురల్ రిసోర్సెస్ కానీ ఇవన్నీ కూడా సో జరగట్లేదని చెప్పి ఇక్కడ చెప్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే కంపేర్ చేస్తున్నాం. దేంతో కంపేర్ చేస్తున్నాం ఇక్కడ ఈ రీప్లెనిష్మెంట్ని కంపేర్ చేస్తున్నాం. దేంతో సో పాపులేషన్ ఇంక్రిమెంట్ని కంపేర్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కంపారిజన్ అనేది ఇంప్లైడ్ అయింది కాబట్టి మనం ఏం చేయాలంటే సో కంపారేటివ్ డిగ్రీ తీసుకోవాలి. కంపారేటివ్ డిగ్రీ తీసుకుని మనకి ఏమొస్తుంది మనకి ఎట్ ఏ ఫాస్ట్ రేట్ అని చెప్పలేం. కాబట్టి ఏం అవ్వాలంటే ఫాస్టర్ రేట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఎట్ ఏ ఫాస్ట్ రేట్. ఇక్కడ కంపారిజన్ అనేది ఏమైంది డైరెక్ట్గా లేకపోయినా కానీ ఎలా ఉంది ఇంప్లైడ్గా మనకి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనకి ఇక్కడ పాపులేషన్ దేంతో కంపేర్ చేస్తున్నాం ఇక్కడ రీప్లెనిష్మెంట్ ఓకేనా గుర్తుపెట్టుకోండి ఓకే. నెక్స్ట్ 71 అయిపోయింది కదా రైట్. లెట్ us go for the next question, that is 72. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ షుడ్ ఫిల్ ద బ్లాంక్ ఇన్ డి. డీలో మనకి ఏ ఫ్రేజ్ సూట్ అవుతుందండి రైట్. సో ఫస్ట్ అయితే మనకి ఇవి గ్రామటికల్గా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూద్దాం. దెన్ వీ కెన్ గో ఫర్ ద ప్యాసేజ్ రైట్. సో గోయింగ్ టు ఫేస్ సీరియస్ ఇష్యూస్ సో ప్రాపర్గానే ఉంది రైట్. నెక్స్ట్ మన ఏముంది ఇక్కడ సో గాన్ టు ఫేస్ సీరియస్ ఇష్యూస్
సో ఇక్కడ గాన్ టు ఫేస్ మనకి నార్మల్గా ఈ కలకేషన్ మనకి ఎక్కడ ఉండదు రైట్. అది కాకుండా గో వెంట్ గాన్ కదా, అక్కడ అది V3 కదా, ఇది V3 రావాలంటే ఖచ్చితంగా దీని ముందు ఏముండాలి, హ్యావ్ ఫార్మ్స్ ఉండాలి గుర్తుపెట్టుకోండి. అక్కడ హ్యావ్ ఫార్మ్ ఉంటేనే ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ గోయింగ్ టు ఫేస్ అంటామా, ఇక్కడ టూ యూజ్ చేయం కాబట్టి ఎలిమినేట్ డైరెక్ట్గా. గోయింగ్ టు ఫేసింగ్ అంటామా, నో గోయింగ్ టు ఫేసే అంటాం. కాబట్టి ఈ విధంగా అన్ని ఎలిమినేట్ చేస్తే మనకి ఇక్కడ ఏమున్నాయి, A1 B1. సో బి ఆన్సర్ కావాలి, అక్కడ ఏమన్నా హ్యావ్ గాన్ టు ఫేస్. కాబట్టి ఇక్కడ హ్యావ్ ఫార్మ్ ఉంటేనే మనకి ఏమొస్తుంది, బి వస్తుంది. హ్యావ్ ఫార్మ్ లేకపోతే మనకి ఆన్సర్ ఏమైంది ఏ. ఇప్పుడైతే మనకి ఇక్కడ హ్యావ్ ఫార్మ్ ఉందో లేదో చూద్దాం. సో డి కదా, డీలో హ్యావ్ ఫార్మ్ ఉందో లేదో చూద్దాం. లేకపోతే మన ఆన్సర్ ఏమవుతుంది ఏ. చూడండి మనం ఏమొచ్చు ఇక్కడ, సో ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ డాష్ రైట్. సో ఇక్కడ ఆర్ వచ్చిందా, ఆర్ అనేది మనకి ఏంటి బీ ఫార్మ్. సో బీ ఫార్మ్ వచ్చిందా మనకి ఏం రావాలి, ఇక్కడ V4 రావాలి. ఒకవేళ హ్యావ్ ఫార్మ్ వస్తే ఏమొస్తుంది V3. సో బీ ఫార్మ్ వచ్చింది కాబట్టి V4 కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే గోయింగ్ అయింది. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 72. For question number 72, our answer is what? Going to face serious issues. Going to face serious issues. So for question number 72, our answer is what? Going to face serious issues. So A is the answer. Let us go for the next question. That is 73. సో మనకి ఈలో బ్లాంక్ ఉందంట, ఆ బ్లాంక్లో ఏ వర్డ్ సూట్ అవుతుందని అడుగుతున్నాడు రైట్. ఫస్ట్ అయితే మీనింగ్స్ చూద్దాం రైట్. సో మీనింగ్స్ మనకి ఏముంది, హెన్స్ ఫోర్త్ అని మనకి ఏంటి, ఫ్రమ్ నౌ ఆన్ అంటే ఇప్పటి నుంచి అని మీనింగ్ వస్తుంది రైట్. సో హెన్స్ ఫోర్త్. డిలే మీకు తెలిసిందే, ప్రీపోన్ పోస్ట్పోన్ అంటే వాయిదా వేయడం, ప్రీపోన్ అంటే ముందుకి తీసుకురావడం, దట్స్ వాట్ రైట్. సో పోస్ట్పోన్ ఇక్కడ ప్రీపోన్ అనేది V1లో ఉంది, సో డిలే V1లో ఉంది, సో పోస్ట్పోన్ ఎందులో ఉంది V3 కానీ లేదంటే V2 కూడా ఉంది రైట్. సో ఇక్కడ మీకు చూద్దాం, డిలే అన్న పోస్ట్పోన్ అన్న రెండు సేమే, కాకపోతే మీనింగ్ సేమ్ అయినా కానీ ఇక్కడ ఏముంది, V1 ఉంది, ఇక్కడ ఏముంది మనకి V3 కానీ V2 కానీ. మనకి అక్కడ రిక్వైర్మెంట్ ఏదో చూద్దాం రైట్. ఈలో రిక్వైర్మెంట్ చూద్దాం. Right, this one right. If necessary activities and measures are taken to protect the environment, there is hope that much worse condition could be dash if not only if not totally avoided. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే కుడ్ బి వచ్చిందా, అది కాకుండా మనకి ఏమొచ్చింది, మనకి ప్యాసివ్ సెన్స్ వచ్చింది రైట్. ప్యాసివ్ వాయిస్లో మనకి బీ ఫార్మ్ తర్వాత ఏమొస్తుంది, V3 వస్తుంది. ఏమొస్తుంది V3. కుడ్ బి, అది కాకుండా మనకి ఏమొచ్చింది అవాయిడ్ చేయలేకపోతే మనం ఏం చేయొచ్చు, మనం కొంచెం పోస్ట్ పోన్ చేయొచ్చు కాబట్టి మనకి ఏం రావాలి ఇక్కడ. సో కుడ్ బి పోస్ట్ పోన్, V3 రావాలి కాబట్టి మన ఆన్సర్ ఏమైంది కుడ్ బి పోస్ట్ పోన్. సో for this question, that is question number 73. Question number 73 మనకి ఆన్సర్ ఏమైందంటే postpone, could be postpone right is the answer. So 73 the answer is B. ఇక్కడ మనకి డిలే రాదు, ఎందుకంటే మనం ఏం రావాలి, V3 రావాలి కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం రావాలి, postpone అనే రావాలి రైట్. let us go for the next question. 73 అయిపోయింది కదా. 74. Question number 74. So the sentence given in F has 4 words given in bold. Among the given bold words, which of the following must replace? Again మనకి ఏమి ఇచ్చాడు, Fలో మనకి 4 bold words ఉన్నాయంట F స్టేట్మెంట్లో. వాటిలో సో ప్రాపర్గా లేని ప్లేస్మెంట్స్ ఉన్నాయంట, వాటి మనం ఏం చేయాలి, రీప్లేస్ చేసి ప్రాపర్ ప్లేస్మెంట్లో పెట్టాలి, అంతే కదా. సో F చూద్దాం అది ఇప్పుడు రైట్. దిస్ వన్ ఈజ్ F. చూడండి మనకి ఫస్ట్ బోల్డ్ వన్ ఏముంది, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ అబౌవ్ మెన్షన్డ్ ఎమిట్. సో మనకి అపార్ట్ ఫ్రమ్ వచ్చింది కదా, సో ఫస్ట్ బోల్డ్ వర్డ్, ఇంకా ఎమిట్ ఇంకో బోల్డ్ వర్డ్. సో ప్రికాషన్ షుడ్ బి టేకెన్ టు మెజర్స్. సో దీస్ ఆర్ ద 4 బోల్డ్ వర్డ్స్. మనం చూడగానే ఒక కలకేషన్ మిస్ అవుతుంది, ఎక్కడ మిస్ అవుతుంది చూడండి ఇక్కడ. సో అపార్ట్ ఫ్రమ్ అనేది ఓకే, అపార్ట్ ఫ్రమ్ అనేది మనకి కలకేషన్ సరిపోయింది రైట్. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ అబౌవ్ మెన్షన్డ్ ఎమిట్ అంటామా. సో ఇక్కడ ఎమిట్ అనేది మనకి ఏంటి వర్బ్. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి మెన్షన్ అబౌవ్ మెన్షన్ అనేది ఏంటి యాడ్జెక్టివ్, కాబట్టి ఇక్కడ ఏం రావాలి నౌన్. కానీ ఎమిట్ అనేది మనకి ఏంటి, సో ఎమిట్ అనేది వెర్బ్ కాబట్టి మనకి రాకూడదు. ఏంటంటే మెన్షన్డ్ మెజర్స్ రైట్. అబౌవ్ మెన్షన్డ్ మెజర్స్ ప్రికాషన్ షుడ్ బి టేకెన్ టు ఎమిట్ లెస్ కార్బన్ రైట్, టు ఎమిట్ లెస్ కార్బన్. కాబట్టి ఏం చేయాలి మనకి ఎమిట్ అనేది, సో టు ఎమిట్ లెస్ కార్బన్ రావాలి. మెన్షన్డ్ మెజర్స్, ఎమిట్ని మెజర్స్ని మనం సో ఇంటర్చేంజ్ చేస్తే మనకి ప్రాపర్గా ఉంటుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది ఎమిట్ అండ్ మెజర్స్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 74 మనకి ఆన్సర్ ఏమైంది ఎమిట్ అండ్ మెజర్స్. ఎక్కడ వచ్చింది సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 74 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ సి. లెట్ us go for the next question.
75. Right. Which of the following phrase should fill the blank in G to make it contextually correct and meaningful? G అనేది ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది, రైట్? సో G. Which is the dash protection? చెప్పండి. విచ్ ఈజ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ అంటామా? సో గోల్ అయితే రాదు కదా, గోల్ తర్వాత ఏమొచ్చింది, ఆఫ్ వచ్చింది కాబట్టి ఇది కాదు, డబుల్ ఎఫ్ వచ్చింది కాబట్టి ఇది రాదు, రైట్? అల్టిమేట్ గోల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది సరిపోయింది కదా. దిస్ ఈజ్ వన్ పాసిబుల్. నెక్స్ట్ వన్ అల్టిమేట్ గోల్ ఆఫ్ తర్వాత మళ్ళీ ఏం రాదు, ఇక్కడ ఇన్ రాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ తర్వాత ఫర్ రాదు కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఈ విధంగా ఎలిమినేట్ చేసి మనకి ఏం మిగిలింది, సో పి. ఇప్పుడు చూద్దాం, రైట్? సో విచ్ ఈజ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సరిపోయింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 75 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, బి. లెట్ us go for the next question. సో మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, మనకి 76 నుంచి 82 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఇవేంటి, మనకి సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. సో మనకి క్వశ్చన్స్ చూస్తే అన్నీ ఏమున్నాయి, విచ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్, విచ్ ఈజ్ ద లాస్ట్ స్టేట్మెంట్ అలా ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ మనకి క్లూస్ ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని అరేంజ్మెంట్ చేసినాకే ఏమి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఒకవేళ మనకి క్వశ్చన్స్లో ఏమైనా క్లూస్ ఉంటే దెన్ వీ కెన్ గో విత్ క్లూస్. క్లూస్ ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా మనం అరేంజ్ చేయాలి, రైట్? ఇప్పుడైతే స్టేట్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ అయితే చేసేటప్పుడు ఏం చేయాలంటే మనకి కాంబినేషన్స్ ఉంటాయి. సో పెయిర్స్ అంటాం, లేదంటే లింక్స్ అంటాం. ఆ పెయిర్స్ని లింక్స్ని కానీ మనం తీసుకున్నట్టయితే ఈజీగా మనం అరేంజ్ చేయొచ్చు, రైట్? చూడండి ఇక్కడ మనకి ఇక్కడ సో స్టేట్మెంట్ ఏలో ఏముంది మనకి, దే హ్యావ్ స్ప్రెడ్ ఇన్ టు నైబరింగ్ స్టేట్ ఇంక్లూడింగ్ ఉటా, అరిగాన్, వాషింగ్టన్ అండ్ కాలిఫోర్నియా. ఇక్కడ మనకి ఏముంది, మనకి రైట్? సో దే అనేది మనకేంటి, ప్రొనౌన్. దే అనేది మనకేంటి, ప్రొనౌన్. సో ప్రొనౌన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏం రావాలి మనకి, దానికంటే ముందు నౌన్ రావాలి. అది కాకుండా ఇది ఎలాంటి ప్రొనౌన్, ఇది ప్లూరల్ ప్రొనౌన్. సో ప్లూరల్ ప్రొనౌన్ కాబట్టి మన నౌన్ కూడా ఏముండాలి, ప్లూరల్ నౌన్. సో ప్లూరల్ నౌన్ కోసం వెతకాలి, రైట్? దే హ్యావ్ స్ప్రెడ్ అయినాయి అంట. ఏవి స్ప్రెడ్ అయినాయో చూద్దాం, దాని గురించి మనం వెతుకుదాం. ఏవైనా స్ప్రెడ్ అయినాయా చూడండి మనకి ఇక్కడ. సో బీలో ఏముంది మనకి, వన్స్ కన్సిడర్డ్ ఓన్లీ వేర్మింట్. సో నార్మల్గా వేర్మింట్ అంటే మీనింగ్ ఏంటంటే సో ట్రబుల్సమ్, రైట్? వైల్డ్ యానిమల్స్, ట్రబుల్సమ్ వైల్డ్ యానిమల్స్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో వర్ల్స్ అని మనకి తెలిసిందే కదా. సో ప్లూరల్ నౌన్ అంటే మనకి ఈ దేకి ఆ వర్ల్స్కి సూట్ అవుతుంది కాబట్టి బి తర్వాత ఏం రావాలి మనకి, ఏ అంటే బి తర్వాత వెంటనే ఏ రావచ్చు, లేదంటే మధ్యలో స్టేట్మెంట్ వచ్చి తర్వాత ఏ రావచ్చు. మొత్తానికి బి తర్వాతనే ఏం రావాలి మనకి, ఏ. సో వర్ల్స్ వర్ ఎక్స్టిపేటెడ్. సో ఎక్స్టిపేటెడ్ మీనింగ్ ఏంటంటే ఫ్రీ. ఎక్స్టిపేటెడ్ మీనింగ్ ఏంటి, ఫ్రీ. సో ఎక్స్టిపేటెడ్ ఫ్రమ్ నియర్లీ ఆల్ ఆఫ్ ది రేంజ్ through a campaign of bounty hunting, so trapping, the killing of pups in the den with dynamite and even biological warfare as trappers introduced manch into wolf population. అంటే ఇక్కడ ఈ బి స్టేట్మెంట్లో ఏం చెప్తున్నాడంటే కంట్రోల్ ఆఫ్ వోల్స్ని ఎలా కంట్రోల్ చేశారో చెప్తున్నాడు, ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వోల్స్ గురించే, కాకపోతే వాటిని ఎలా కంట్రోల్ చేశారో చెప్తున్నారు, రైట్? బి. సో స్టేట్మెంట్ సి చూద్దాం. స్టేట్మెంట్ సీలో ఏముంది మనకి, మిస్టర్ బెన్హార్డ్ మేడ్ ద డీలిస్టింగ్ ప్రపోజల్ public on Wednesday in a speech to the North American Wildlife and Natural Resources Conference in Denver, but it is not yet official. ఇక్కడ ఒక పర్సన్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు, మిస్టర్ అంటాడు కాబట్టి మనం ఈజీగా ఏం చేసొచ్చు, ఈయన పర్సన్. అదే కాకుండా మనకి మిస్టర్ వచ్చింది అనుకోండి, సపోజ్ మిస్టర్ మోడీ అన్నాం అనుకోండి, అది ఏమైందంటే షార్ట్ ఫామ్ అవుతుంది, మిస్టర్ మోడీ. కాకుండా సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్నాం అనుకోండి, ఏమైందంటే ఫుల్ ఫామ్. మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫుల్ ఫామ్ వచ్చిన తర్వాత ఏమొస్తుందంటే షార్ట్ ఫామ్. సో మీకు ఇలా మిస్టర్ బెన్హార్డ్ కనిపించిందంటే మీరు ఏం చేయాలంటే మిస్టర్ బెన్హార్డ్ యొక్క ఫుల్ ఫామ్ ఎక్కడైనా ఉందేమో వెతకాలి, రైట్? అలా ఫుల్ ఫామ్ ఉందనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఫుల్ ఫామ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత షార్ట్ ఫామ్. అలా లేదనుకోండి, అలా లేదు, ఓన్లీ మిస్టర్ బెన్హార్డ్ రిపీట్ అవుతూ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే అది మనకి బిగినింగ్లో నుంచి ఆ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్ అనేది బిగినింగ్ నుంచి లేదు, ఎక్కడి నుంచి ఉంటుంది, మధ్యలో నుంచి తీసుకున్నారనే మీనింగ్ మీకు అర్థం కావాలి, ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఇలాగా మనకి మిస్టర్ బెన్హార్డ్ లేదంటే మిస్టర్ మోడీ అనే వర్డ్ మాత్రమే రిపీట్ అవుతుంది అనుకోండి, దాని అర్థం ఏంటంటే సో ఆ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్ అనేది బిగినింగ్ నుంచి లేదు, సో ఏదో ఒక ప్యాసేజ్ మధ్యలో నుంచి తీసుకున్నారని మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. అది కాకుండా ఆ వర్డ్స్ అని మనకి ఆ స్టేట్మెంట్స్ అనేవి ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇది కూడా మనకి క్లూ, ఓకే? సో మిస్టర్ బెన్హార్డ్ మేడ్ ద డీలిస్టింగ్ ప్రపోజల్
సో డీలిస్టింగ్ ప్రపోజల్. డీలిస్టింగ్ అంటే ఏంటి? లిస్ట్లోంచి తీసేయడం ఏమంటాం మనం? డీలిస్టింగ్ అంటాం, రైట్? డీలిస్టింగ్ ప్రపోజల్ పబ్లిక్ ఆన్ వెన్స్డే ఇన్ ఏ స్పీచ్ టు ద నార్త్ అమెరికన్ వైల్డ్ లైఫ్ అండ్ నేచురల్ రిసోర్సెస్ కాన్ఫరెన్స్ ఇన్ డెన్వర్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ అఫీషియల్. సో ఇక్కడ చూడండి మనకి డీలిస్టింగ్ ప్రాసెస్ గురించి చెప్పాడు, రైట్? సో ఎవరి గురించి? మిస్టర్ బెన్హార్డ్. నెక్స్ట్ డీలో ఏముంది మనకి? వెన్ ద వరల్డ్స్ రిసీవ్డ్ ప్రొటెక్షన్. సో మనకి ఏమన్నాడు ఇక్కడ? ప్రొటెక్షన్ అంటాడు, ప్రొటెక్షన్, రిసీవ్డ్ ప్రొటెక్షన్. సో మనకి బీలో దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? బీలో వాటిని ఎలా కంట్రోల్ చేశారనేది డిస్కస్ చేస్తున్నాం, రైట్? సో డీలో దేని గురించి డిస్కస్ చేస్తున్నాడు? వెన్ ద వరల్డ్స్ రిసీవ్డ్ ప్రొటెక్షన్ మచ్ ఆఫ్ ద పాపులేషన్ వాజ్ లిమిటెడ్ టు నదర్న్ మిన్నెసోటా, రైట్? ఇన్ ద మిడ్ 1990s దే వర్ రీఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అండ్ వేర్ దేర్ మెంబర్స్ హ్యావ్ టేకెన్ ఆఫ్. నెంబర్స్ హ్యావ్ టేకెన్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే నెంబర్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయ్యాయని చెప్పి, రైట్? సో ఇంక్రీజ్ అయినాయి. నెక్స్ట్ దీంతో పాటు ఏనాలి మనకి? ఏలో ఏముంది? ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నాం? వరల్డ్స్. కాబట్టి వరల్డ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వరల్డ్స్ ప్రొనౌన్ ఏముంది మనకి? దే. అంటే మనకి డి తర్వాత మనకి ఏం రావచ్చు? మనకి ఏ. కాబట్టి మనకి బి డి గుర్తుపెట్టుకోండి, రైట్? బి డి. సో మనకి బీడీలో ఎవరి గురించి చెప్పారు? మనకి వరల్డ్స్. బీడీలో ఎవరి గురించి చెప్పారు? మనకి వరల్డ్స్. ఏలో ఏముంది మనకి? దే. ఓకేనా? బీడీలో మనకి ఏముంది? వరల్డ్స్ గురించి ఉంది. సో ఏలో దేని గురించి చెప్తున్నాడు? మనకి దే. కాబట్టి వరల్డ్స్ అనేది మనకి ఏమైంది? నౌన్. దే అనేది ఏమైంది? మనకి ప్రొనౌన్. కాబట్టి నౌన్ తర్వాత మనకి ఏం రావాలి? ప్రొనౌన్. అంటే బీడీ తర్వాత మాత్రం ఏం రావాలి? మనకి ఏ. అంటే బీడీ ఉండొచ్చు, డీబీ ఉండొచ్చు, కానీ మొత్తానికి బీడీ తర్వాత మనకి ఏం రావాలి? ఏ. దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడైతే మనకి సో బీ ఫస్ట్ రావాలా, డి ఫస్ట్ రావాలో చూసుకున్నది మనకి ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ వరల్డ్స్ రిసీవ్డ్ ప్రొటెక్షన్ అంటున్నాడు, రైట్? ఫస్ట్ ప్రొటెక్షన్ వచ్చిన తర్వాత అన్నాడు. అంతకు ముందు ప్రొటెక్షన్ లేనట్టే కదా. కాబట్టి మనకి ఏమొస్తుంది? ఫస్ట్ బీ వస్తుంది. అది కాకుండా మనకి చూసుకున్నట్టయితే రైట్. సో ఎలా స్టార్ట్ చూడండి? వన్స్ కన్సిడర్ అంటున్నాం. వన్స్ కన్సిడర్ ఓన్లీ వర్మిన్. సో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ మనకి వరల్డ్స్ గురించి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎందుకు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఎలా తెలుస్తుందంటే వన్స్ కన్సిడర్ ఓన్లీ వెర్మెంట్. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉందంటే అది ఏమైనట్టు? ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు. ఎక్స్ప్లెనేషన్ లేదనుకోండి, రిమైనింగ్ వాటిలో ఎక్స్ప్లెనేషన్ లేదు, డీలో లేదు, ఏలో లేదు, కానీ బీలో మాత్రం ఏముంది? వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే వాటిని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు. కాబట్టి మనకి ఏం రావాలంటే బీ రావాలి, తర్వాత డి రావాలి, తర్వాత ఏ. సో ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనకి ఏమొచ్చింది? ఒక కాంబినేషన్ ఏమొచ్చింది? బిడిఏ అనేది ఒక కాంబినేషన్ వచ్చింది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సో ఇప్పుడైతే మనం రిమైనింగ్ చూద్దాం. రిమైనింగ్ మనకి ఏమొచ్చింది? మనకి సీలో ఏమొచ్చింది? మిస్టర్ బెండర్ట్, రైట్? ఆయన గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాం. సీలో మిస్టర్ బెన్నట్ మేడ్ ద డీలిస్టింగ్ గురించి చెప్పాడు, రైట్? సో డి అయిపోయింది కదా. మనకి నెక్స్ట్ ఏమొచ్చింది? ఈలో ఏముంది? ద ప్రపోజ్డ్ రూల్ విల్ బీ పబ్లిష్డ్ టు ద ఫెడరల్ రిజిస్టర్ విత్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మేడ్ అవైలబుల్ ఫర్ పబ్లిక్ కామెంట్, రైట్? సో మనకి ప్రపోజ్డ్ రూల్ ఉంది కదా, ప్రపోజ్డ్. సో ద ప్రపోజ్డ్ రూల్ అండ్ మీనింగ్ ఏంటి? డీలిస్టింగ్. అంటే మనకి సి తర్వాత ఏం రావాలి? ఈ రావాలి, ఓకేనా? సి తర్వాత ఏం రావాలి? మనకి ఈ. అంటే ఇంకో కాంబినేషన్ ఏమొచ్చింది మనకి? సి ఇంకా ఈ. సో సిఈ ఈజ్ వన్ కాంబినేషన్, రైట్? సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఇంకా ఎఫ్ ఇంకా జీ. ఎఫ్జీనే కదా, రైట్? ఈ రెండే ఉన్నాయి, రైట్? ఎఫ్లో ఏముంది? రైట్? ద ఒబామా అడ్మినిస్ట్రేషన్ హ్యాడ్ ఆల్సో. ఇప్పుడు కీవర్డ్ ఏంటంటే ఆల్సో. కీవర్డ్ ఏంటి మనకి? ఇది ఆల్సో ప్రపోజ్. అగైన్ మనకి ఇంకో ప్రపోజల్, రైట్? ప్రపోజ్డ్ రిమూవింగ్ ద వరల్డ్స్ ఎండేంజర్డ్ స్టేటస్ ఇన్ 2013 బట్ ఫెడరల్ కోర్ట్స్ రిజెక్టెడ్ ద మూవ్. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, ఓకే? It should be full stop, right? Even before Mr. Bernhardt was named as acting secretary of the Interior Department. ఇక్కడ మనకి ఆయన గురించి మళ్ళీ మెన్షన్ చేశారు, ఓకేనా? రైట్. సో Interior Department administration official and Republicans in Congress had begun efforts to weaken the Endangered Species Act. కాబట్టి మనకి ఇక్కడ ఆల్సో వచ్చింది కాబట్టి దీనికి దేని కంటిన్యూషన్ ఇక్కడ? సో ఈ సిఈలో ఏం మెన్షన్ చేశాడంటే ఒక ప్రపోజల్ మెన్షన్ చేశాడు, ఓకేనా? సిఈలో ఒక ప్రపోజల్. ఆ ప్రపోజల్కి మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది? ఆల్సో వచ్చింది కాబట్టి ఏమైంది మనకి ఇక్కడ? ఎఫ్ వస్తుంది, నెక్స్ట్ కంటిన్యూషన్ ఆల్సో. నెక్స్ట్ జీలో ఏమొచ్చింది మనకి? ఎండ్. మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఎండ్ వచ్చింది కదా, కంజంక్షన్ ఎండ్ వచ్చింది కాబట్టి ఎండ్ మిస్టర్ బెన్హార్ట్, రైట్? హ్యాస్ కమ్ అండర్ ఫైర్ ఫర్. సో పొటెన్షియల్ ఎండ్ దేనికి కంటిన్యూషన్? దీనికి కంటిన్యూషన్, ఓకేనా? దీనికి కంటిన్యూ, రైట్? సో పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఏ డిబేట్ ఓవర్ ప్రొటెక్షన్ ఫర్ ద స్మెల్ట్ ఎ టినీ ఫిష్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారంటే ఇంకొక స్పీసీస్. ఇప్పుడు వరకు ఏంటి? వరల్డ్స్. ఇక్కడ మనకి ఏంటిది? ఇప్పటి వరకు దేనికి? వరల్డ్స్. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాడు? టినీ ఫిష్. ఇట్స్ ద సెంటర్ ఆఫ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ రౌండ్స్ ఆఫ్ కాలిఫోర్నియాస్ వాటర్ వార్స్. కాబట్టి మనకి ఎఫ్ తర్వాత ఏమవుతుంది? మనకి జీ. అంటే మనకి ఇక్కడ సో 3 పేర్స్ వచ్చాయి. ఏమొచ్చింది మనకి? సిఈ ఒక పేరు. సిఈ తర్వాత మనకి ఏం రావాలి? ఎఫ్జీ రావాలి. తర్వాత ఏం రావాలి? బిడిఏ. సో మనకి ఇప్పుడైతే ఈ కాంబినేషన్ వచ్చాయి, ఇంకా
ఈ కాంబినేషన్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ, సో ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్, సో ఇక్కడ బీడిఏ ఫస్ట్ రావాలి లేదంటే సిఈఎఫ్జి ఫస్ట్ రావాలి, ఎలా డిసైడ్ చేస్తాం చూడండి మనకి. సో ఎలా డిసైడ్ చేస్తామంటే చూడండి ఇక్కడ ఏ వచ్చిందా, ఏకి కంటిన్యూషన్ కానీ సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఆన్సర్ ఏమైందంటే బీడిఏ సిఈఎఫ్జి అయింది. అలా కాకుండా రాలేదు అనుకోండి, అప్పుడు కాంబినేషన్ ఏమైంది సిఈఎఫ్జి బీడిఏ అయింది. ఇప్పుడు చూసుకున్నట్టు మనకి ఏం రావాలి, ఏ తర్వాత సి వచ్చే ఛాన్స్ ఉందో లేదో చూడండి. రైట్, ఏకి కంటిన్యూషన్గా సి. ఓకే, సో ఇక్కడ ఏముంది మనకి, దే హ్యావ్ స్ప్రెడ్ ఇన్ టు ద నైబరింగ్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఉతా, ఆరెగన్, వాషింగ్టన్ అండ్ కాలిఫోర్నియా. తర్వాత వెంటనే సి, మిస్టర్ బెన్హార్డ్ మేడ్ ద డీలిస్టింగ్ ప్రపోజల్ పబ్లిక్ ఆన్. రైట్, సో మనకి సూట్ అవుతుందా, మనకి ఏకి కంటిన్యూషన్గా సి వచ్చే ఛాన్స్ ఉందా, లేదు కాబట్టి మనం ఏం చేయకూడదంటే బీడీఏకి కంటిన్యూషన్గా సిఈఎఫ్జి తీసుకోకూడదు. అప్పుడు ఏం చేయాలి మనకి రివర్స్ అంటే మనకి ఏంటి, ఫస్ట్ సిఈఎఫ్జి వచ్చిన తర్వాత ఏం రావాలి బీడీఏ. అంటే మొత్తానికి మనకి ఏమైందంటే, సో ఆన్సర్ ఏమైంది మనకి, ఫస్ట్ ఏం రావాలి సి, ఫస్ట్ ఏం రావాలి మనకి సి, తర్వాత ఏం రావాలి ఈ, తర్వాత ఏం రావాలి ఎఫ్, తర్వాత జి, తర్వాత బి, డి, ఏ. ఇది కాంబినేషన్. ఇప్పుడు ఈ కాంబినేషన్ మనం ఏం చేద్దామంటే, సో బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 76. క్వశ్చన్ నెంబర్ 76 మనకి ఏమడిగారు, వాట్ విల్ బి ద థర్డ్ స్టేట్మెంట్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్. సో రీఅరేంజ్మెంట్ తర్వాత థర్డ్ స్టేట్మెంట్కి ఏమొచ్చింది ఎఫ్, ఎక్కడ వచ్చింది మనకి ఈ. సో ఈ ఈజ్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 76. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. 77 మనకి ఏం రావాలి, విచ్ విల్ బి ద సెకండ్ స్టేట్మెంట్కి ఏమొచ్చింది ఈ, ఎక్కడ వచ్చింది మనకి డి. ఇక్కడ మన ఆన్సర్ ఏమైంది డి. సో నెక్స్ట్ 78. క్వశ్చన్ నెంబర్ 78. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద లాస్ట్ సెంటెన్స్ మనకి ఏమొచ్చింది ఏ, ఇప్పుడు ఆన్సర్ ఏమైంది రైట్, లాస్ట్ స్టేట్మెంట్ అంటే ఏ. వాట్ విల్ బి ద ఫోర్త్ స్టేట్మెంట్ మనకి ఏమొచ్చింది జీ, ఎక్కడ వచ్చింది మనకి సి. నెక్స్ట్ వాట్ విల్ బి ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ రిలీజ్, ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏమొచ్చింది సి, ఎక్కడ వచ్చింది మనకి దిస్ వన్. రైట్, నెక్స్ట్ 81. సో లాస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది, ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏంటి సి, 81. రైట్, వాట్ విల్ బి ద ఫిఫ్త్ స్టేట్మెంట్కి ఏమైంది 1 2 3 4 5 బి. సో బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వాట్ విల్ బి ద సిక్స్త్ స్టేట్మెంట్, మనకి ఏమైంది సిక్స్త్ స్టేట్మెంట్ 3 4 5 6 డి ఈజ్ ద సిక్స్త్ స్టేట్మెంట్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒకేసారి అరేంజ్మెంట్ చేస్తే ఒకేసారి క్వశ్చన్స్ అన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. రైట్, సో రైట్, నెక్స్ట్ వన్, లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. మనకి 83, క్వశ్చన్ నెంబర్ 83. సో మిస్టర్ సారీ 83 మనకి ఏమొచ్చింది, మనకి ఏంటి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కదా చేద్దాం. రైట్, సో మిస్టర్ కోహెన్ ఇన్ వాట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బి హిస్ లాస్ట్ విజిట్ టు క్యాపిటల్ హిల్ బ్రాట్ మల్టిపుల్ డ్రాఫ్ట్స్ of his 2017 statement along with emails with Mr. Trump lawyers about its drafting, hoping to back up claims. Backup ante support, మనకి సపోర్ట్ క్లెయిమ్స్ దట్ హీ డాష్ లాస్ట్ వీక్. మనం చూసుకున్నది మనకి ఏమొచ్చింది ఇక్కడ హీ వచ్చింది, హీ అనేది మనకి సబ్జెక్ట్, లాస్ట్ వీక్ అనేది ఏంటంటే యాడ్వర్బ్, అనేది మనకి యాడ్వర్బ్. అంటే మధ్యలో ఏం రావాలి మనకి వెబ్ రావాలి, సబ్జెక్ట్ వెబ్ యాడ్వర్బ్. రైట్, సో ఈ వెబ్ ఏమై ఉండాలి లాస్ట్ వీక్తో సూట్ అయ్యి ఉండాలి. అంటే మనకి ఎస్టర్డే కానీ లాస్ట్ వీక్ కానీ లాస్ట్ ఇయర్ కానీ ఇలాంటి వస్తే మనకి ఏ టెన్స్ వస్తుంది పాస్ట్ టెన్స్, పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ రావాలి. సో ఆప్షన్లో కూడా మనకి ఏముండాలి, ఎక్కడైతే మనకి పాస్ట్ టెన్స్ వెర్బ్ ఉంటుందో అదే మన ఆన్సర్. చూసుకున్నప్పుడు మనకి ఏమొచ్చింది మేక్స్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది, సో మేడ్ పాస్ట్ టెన్స్లో ఉంది, విల్ మేక్ అనేది ఫ్యూచర్లో ఉంది. రైట్, సో హ్యావ్ మేడ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి మనకు కావాల్సింది ఏంటి పాస్ట్. ఎందుకు పాస్ట్, ఇక్కడ లాస్ట్ వీక్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి పాస్ట్ టెన్స్. సో ఆన్సర్ ఏమవుతుందంటే మేడ్, దట్ ఈస్ బి. So for question number 83 our answer is what B. Next 84. Okay, so 84 ఏముందో చూద్దాం. So at the least the exchange between Mr. Cohen and the president's lawyers dash that the lawyers had detailed knowledge of what he was going to tell Congress. So మనకి చూసుకున్నది మనకి బ్లాంక్ ఏం రావాలి, అట్లీస్ట్ ద ఎక్స్చేంజ్ బిట్వీన్ కోహెన్ అండ్ ద ప్రెసిడెంట్స్ లాయర్స్. ఇదంతా ఏమైందండి మనకి సబ్జెక్ట్ అవుతుంది ద ఎక్స్చేంజ్
ఇది మనకి మెయిన్ సబ్జెక్ట్. ఓకేనా, మొత్తానికి సబ్జెక్ట్ ఫ్రేజ్ అయితే రైట్. సో ద ఎక్స్చేంజ్ కాబట్టి సింగులర్ కాబట్టి మనకి వెర్బ్ కూడా ఏం రావాలి, సింగులర్. ఒకవేళ సింగులర్ ఉంటే సింగులర్, లేదంటే సో ఇంకేం రావచ్చు మనకి ఇంకా. సో ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా, సో మనకి చూసుకున్నట్లయితే ప్రెజెంట్ టెన్స్ కనిపిస్తుంది, పాస్ట్ టెన్సా ప్రెజెంట్ టెన్స్ రైట్. సో కాబట్టి మనకి ప్రెజెంట్ టెన్స్ రావాలి, ఇంకా సో వెర్బ్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి రైట్. సో చూసుకున్నది మనకి ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ, విల్ యూ హ్యావ్ సజెస్ట్. ఫస్ట్ అయితే ఇది గ్రామటికల్గా మిస్టేక్ ఉంది, హ్యావ్ సజెస్టెడ్ అనేది మిస్టేక్ ఉంది రైట్. హ్యాడ్ బీన్ సజెస్టెడ్, ఇది ప్యాసివ్ వాయిస్ లేదు కదా, యాక్టివ్ వాయిస్, కాబట్టి హ్యాడ్ బీన్ సజెస్టెడ్ తీసుకోకూడదు. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ ఏముంది, హ్యావ్ సజెస్ట్. హ్యావ్ తర్వాత ఆల్వేస్ ఏముండాలి, V3నే లేదు కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ వన్ ఏమొస్తుంది ఇక్కడ, సో సజెస్ట్ ఒక పాసిబిలిటీ, ఇంకో పాసిబిలిటీ ఏంటి ఇక్కడ మనకి చూడండి, హ్యాస్ బీన్ సజెస్టెడ్. మళ్ళీ అగైన్ ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి ఇందులో ఉంది ప్యాసివ్ వాయిస్, కానీ మనకు కావాల్సింది ఏంటి, యాక్టివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్లో కాబట్టి ఏమైందంటే సజెస్ట్, ఏమవుతుంది సజెస్ట్. అప్పుడు ఏమైందంటే ఎట్ ద లీస్ట్ ద ఎక్స్చేంజ్ బిట్వీన్ మిస్టర్ Cohen and the president's lawyer suggests that the lawyers had detailed knowledge of what he was going to tell Congress. కాబట్టి మనకి ఏం అవ్వాలంటే D will be the answer for this question. So question number 84, our answer is what, D. Let us go for the next one, 85. Again మనకి blanks. So the trial of 5 men accused of kidnapping villagers whom they accused of stealing gold ore at the mine believed to be owned by United Family International Church leader Prophet Emmanuel Macaria in Muthatwara. So dash for March 18. So చూడండి ఇక్కడ dash for వచ్చింది కదా, అది కాకుండా సబ్జెక్ట్ మనకి ఏంటి, ద ట్రయల్, ఇది మన సబ్జెక్ట్. సో ట్రయల్ని ఏం చేశారు, March 18కి ఏం చేశారు అనేది మనం షెడ్యూల్ చేశారని మీనింగ్ రావాలి రైట్. సో మనకి ట్రయల్ కాబట్టి మనకి యాక్టివ్ వాయిస్లో రావాలి, ప్యాసివ్ వాయిస్లో రావాలి. కాబట్టి మనకి ప్యాసివ్ వాయిస్ రావాలంటే మనకి ఏం రావాలంటే B ఫామ్ ప్లస్ V3 గుర్తుపెట్టుకున్నాడు. ప్యాసివ్ వాయిస్ రావాలంటే ఏం రావాలి, B ఫామ్ ప్లస్ V3. మరి మనకి B ఫామ్ ప్లస్ V3 ఎక్కడ వస్తే అది మన ఆన్సర్ అవుతుంది రైట్. మనం చూసుకున్నది మనకి సో కెన్ బీ సెట్టింగ్, ఇది కాదు. నెక్స్ట్ వన్ సెట్స్ కాదు. నెక్స్ట్ వన్ ఏముంది, సో ఇది యాక్టివ్ వాయిస్లో ఉంటే మనకి సెట్ వస్తుంది. షెడ్యూల్స్ అనేవి మనకి సింపుల్ ప్రెజెంట్లో వాడతాం, బట్ యాక్టివ్ వాయిస్లో కానీ ప్యాసివ్ వాయిస్ కదా మనకి B ఫామ్ ప్లస్ V3. బీన్ ప్లస్ V3 హ్యాడ్ బీన్ సెట్, ఇంకో పాసిబిలిటీ ఉంది హ్యాస్ బీన్ సెట్. ఇప్పుడు చూసుకున్నట్టు మనకి C కానీ D కానీ, అయితే మనకి ఇక్కడ షెడ్యూల్స్ కాబట్టి మనం ఎందులో చెప్తామంటే సో ప్రెజెంట్లో చెప్తాం, షెడ్యూల్స్ ఎందులో చెప్తాం మనం ప్రెజెంట్. కాబట్టి ఏం రావాలి మనకి ఇక్కడ హ్యాడ్ బీన్ సెట్ కాకుండా ఏం తీసుకుంటామంటే హ్యాస్ బీన్ సెట్ తీసుకుంటాం. సో ఈ విధంగా మనం ఏం వస్తుంది ఆన్సర్ హ్యాస్. ఎందుకు, ఇది షెడ్యూల్ కాబట్టి నార్మల్గా షెడ్యూల్స్ అనేవి ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం ఓకేనా, లేదంటే ఫ్యూచర్, ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్లో చెప్తాం. కాబట్టి టైం అనేది ప్రెజెంట్లో ఉండాలి, వాయిస్ అనేది ప్యాసివ్ ఉండాలి, కాబట్టి రెండు ఎక్కడ షూట్ అవుతుంది మనకి హ్యాస్ బీన్ సెట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 85 ఆన్సర్ ఇస్ వాట్, D. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ అవుట్ ద ఆడ్ మెన్ అవుట్ రైట్. ఆడ్ సెంటెన్స్ అవుట్ ఆఫ్ ద రెస్ట్ విచ్ డస్ నాట్ మ్యాచ్ టు ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద అదర్ స్టేట్మెంట్స్. మన ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి ఒక రైట్. సో 4 స్టేట్మెంట్స్లో సో 3 స్టేట్మెంట్స్ అనేవి, లేదంటే 3 కానీ 4 స్టేట్మెంట్స్ అనేవి ఒకే థీమ్ అయి ఉండొచ్చు. అందులో ఒక స్టేట్మెంట్ అనేది అవుట్ ఆఫ్ థీమ్ ఉంటుంది, దాన్ని మనం ఏం చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడైతే చూద్దాం. సో మనకి స్టేట్మెంట్ ఏ. సో స్టేట్మెంట్ ఏలో దేని గురించి మాట్లాడుతున్నాం, ద ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ అండ్ మేయర్ ఆఫ్ లండన్. సో ఇక్కడ మనకి కంటెక్స్ట్ ఎక్కడ వచ్చింది మనకి, సో London. So London will take over in Downing Street on Wednesday after comfortably winning the support. Winning guరించి మాట్లాడుతుంటే ఎలక్షన్స్ ఓకే. టోనీ పార్ట్ మెంబర్స్ హూ గాట్ ఓట్. సో అగైన్ థెరీసా మేస్, అంటే మనకి ఇక్కడ లండన్ అంటే సో లండన్ ఇంకా ఎలక్షన్స్, ఇది థీమ్, లండన్ ఇంకా ఎలక్షన్స్. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, జాన్సన్ హూ ఓన్ 66% ఆఫ్ ద, అగైన్ మనకి ఓట్స్ గురించి కాబట్టి ఎలక్షన్ సూట్ అవుతుంది, ఆ కాన్సెప్ట్ సూట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేంటి, జాన్సన్ రైట్. సో బికమ్స్ లీడర్ ఎట్ ద పివోటల్ మూమెంట్ ఇన్ బ్రిటిష్ హిస్టరీ, కాబట్టి ఇది కూడా మనకి ఏంటి, లండన్ రిలేటెడ్ రైట్. కాబట్టి రెండు సేమ్ థీమ్. సో అంటే లండన్లో జరిగే ఎలక్షన్స్ గురించి మాట్లాడతారు ఈ 2 స్టేట్మెంట్స్ రైట్. సి చూద్దాం. సిలో మనకి ఏముంది, ఇన్ ఏ lengthy sit down interview with Russian President Vladimir Putin. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఒలివర్ స్టోన్ అండ్ సెడ్ దట్ ఇట్స్ ఏ రష్యన్ లా డిజిగ్నేట్. ఇక్కడ రష్యన్ లా అంటే ఇప్పటి వరకు మనకి ఏబీలో దేని గురించి మాట్లాడుతున్నాం, మనం లండన్ గురించి మాట్లాడుతున్నాం, అదే యూకే యునైటెడ్ స్టేట్స్ అందులో జరిగే ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ సో రష్యన్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఏమైతే మనకి అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. నెక్స్ట్ డి చూద్దాం. హీ హ్యాస్ బీన్ ఏ లీడింగ్ అడ్వకేట్ ఆఫ్ ఏ హార్డ్ బ్రేక్ ఫ్రమ్ ద EU సిన్స్ రిజైనింగ్ టు ప్రొటెస్ట్ మేస్. ఇక్కడ మనకి అక్కడ థెరీసా మే గురించి చెప్పారు కదా, బ్రెక్సిట్, ఇంకా బ్రెక్సిట్ కూడా మనకి దేనికి సంబంధించింది, యూకే. సో లీడర్షిప్ క్యాంపెయిన్ అండ్ హీ ఇన్సిస్టెడ్ ద యూకే వుడ్ డిపార్ట్ ద EU ఆన్ ద వన్ వే ఆర్ అనదర్ ఈవెన్ ఇఫ్ మీన్స్ లివింగ్ వితౌట్ ఏ విత్డ్రాల్ అగ్రిమెంట్. కాబట్టి ఇది కూడా మనకి ఏమొస్తుంది, మనకి యూకే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆన్సర్ ఏమైందంటే సి. సో మనకి ఏం చేయొచ్చు, మనకి సి ఈజ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 86 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, సి. సో దీని మనకి 86 అయిపోయింది. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ 87.
సో 87లో అగైన్ మనకి సేమ్ ఆడ్ మ్యాన్ అవుట్, రైట్. స్టేట్మెంట్ ఏలో ఏముందో చూద్దాం, రైట్. యాజ్ ఎ ఫారెన్ రిపోర్టర్, యాజ్ అన్ అవుట్ సైడర్, ఎస్పెషల్లీ వెన్ యూ కమ్ ఫ్రమ్ కంట్రీస్ దట్ ఆర్ పీస్ఫుల్ అండ్ యూ గో టు కంట్రీస్ దట్ హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ వార్. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నా, ఫస్ట్ స్టేట్మెంట్లో వార్ గురించి మాట్లాడుతున్నాడు, రైట్. విత్ ఏ రీసెంట్ హిస్టరీ ఆఫ్ వార్, అగైన్ మళ్ళీ వార్, యూ రిపోర్ట్ ఆన్ వార్, అంటే మొత్తాన్ని దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, వార్ గురించి మాట్లాడుతున్నాడు, ఓకేనా. సో బి చూద్దాం. బిలో మనకి ఏముంది, మీడియా అవుట్లెట్స్ వర్ ఫోర్స్డ్ టు గ్రాపల్ విత్ హౌ ఇట్ షుడ్ అప్రోచ్ ఇట్స్ కవరేజ్ ఆఫ్ ద రేసిస్ట్ రిమార్క్స్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు, రేసిజం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి స్టేట్మెంట్ ఏలో దేని గురించి మాట్లాడుతున్నాడు, మనకి వార్ గురించి. స్టేట్మెంట్ బిలో దేని గురించి మాట్లాడుతున్నాడు, రేసిజం. అంటే మనకి 2 థీమ్స్ వచ్చాయి ఇక్కడ. స్టేట్మెంట్ ఏలో వార్, స్టేట్మెంట్ బిలో రైట్. సో రేసిజం అంటే మనకి నెక్స్ట్ వచ్చే స్టేట్మెంట్స్ అనేవి వార్కి కానీ లేదంటే రేసిజం కానీ రిలేట్ అయ్యి ఉండాలి. అప్పుడు మనకి రెండింటిలో ఏదో ఒకటి ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది, ఓకేనా. రిమైనింగ్ 2 స్టేట్మెంట్స్ అనేవి దేన్ని డామినేట్ చేస్తే అప్పుడు మనం దాన్ని బేస్ చేసుకునేవి ఆడ్ మ్యాన్ అవుట్ డిసైడ్ చేయొచ్చు. మనకి సిలో ఏముందో చూడండి. దట్స్ వేర్ దిస్ బుక్ అండ్ మై రిపోర్టింగ్ డిఫర్స్ and goes somewhere else. I am no longer telling the story of some people that I am reporting on. I am telling the story of my friends, of people who were really close to me. అంటే ఇక్కడ ఈ సి అనేది మనకి న్యూట్రల్, రియల్లీ, ఓకేనా. సి అనేది న్యూట్రల్ టోన్. ఎందుకంటే మనకి ఏం కావచ్చు, ఇది వార్కి రిలేటెడ్ కావచ్చు, లేదంటే సో రేసిజంకి రిలేటెడ్ కావచ్చు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పలేము అనమాట. అంటే వార్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే రేసిజం. సో నెక్స్ట్ మనం చెప్తాం, రైట్. సో ఎవ్రీ సింగిల్ పర్సన్ దట్ ఐ మెట్ ఇన్ కుర్దిస్తాన్ ఫ్రమ్ ద మూమెంట్ దట్ ఐ గాట్ దేర్ హ్యాడ్ లివ్డ్ త్రూ ఎ జెనోసైడ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జెనోసైడ్ అని వచ్చిందని మనకి జెనోసైడ్ అంటే కిల్లింగ్ పీపుల్ ఇన్ లార్జ్ నెంబర్స్. దాన్ని ఏమంటామంటే జెనోసైడ్. ఎక్కడ జరిగింది ఇది, రేసిజంలో జరిగిద్దా, వార్లో జరిగిద్దా, వార్లో జరిగింది. కాబట్టి ఈ జెనోసైడ్ అనే కాన్సెప్ట్ ఎందులో జరిగింది, వార్. కాబట్టి మనకి ఇది ఈ వార్ న్యూట్రల్లో ఉంది. కాబట్టి ఇది కూడా ఎందుకు వచ్చేస్తుంది, మనకి వార్కి వచ్చేస్తుంది. ఎందుకంటే 2 స్టేట్మెంట్స్ వార్ ఉన్నాయంటే ఇది కూడా ఏమవ్వాలి, వార్. ఇంకో స్టేట్మెంట్ దేని గురించి, రేసిజం. కాబట్టి మనకి సో ఆడ్ మ్యాన్ అవుట్ ఏమవుతుంది, రేసిజం గురించి ఉన్న స్టేట్మెంట్ అనేది ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది, రైట్. సో రేసిజం గురించి మనకి ఎక్కడ ఉంది ఆన్సర్ స్టేట్మెంట్, ఇక్కడ ఉంది కదా, రేసిస్ట్ రిమార్క్స్. కాబట్టి సో బి ఈజ్ ఆడ్ మ్యాన్ అవుట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 80, ఫర్ క్వశ్చన్ నెంబర్ 87. సో 87 మనకి ఆన్సర్ ఏమైందంటే బి ఈజ్ ద ఆన్సర్. సో లెట్ us go for the next question. That is 88. ఇది కూడా మనకి ఏంటి, సో ఆడ్ మ్యాన్ అవుట్ బేస్డ్ క్వశ్చన్, రైట్. ఫస్ట్ మనకి స్టేట్మెంట్ ఏలో ఏముంది, ఇట్ కమ్స్ ఆఫ్టర్ యాంగర్ ఫ్రమ్ ద నార్త్ ఓవర్ ప్లాన్డ్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ సౌత్ కొరియా, రైట్. ఇక్కడ నార్త్ కొరియా, సౌత్ కొరియా మిలిటరీ యాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం, రైట్. నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా, రైట్, మిలిటరీ యాక్షన్. సో స్టేట్మెంట్ ఏ దాని గురించి, రైట్. సో బి చూద్దాం. సో బిలో మనకి ఏముంది, మిస్టర్ రొసెల్లో హూ హ్యాడ్ only on Sunday insisted he would stay on, said he would continue working until August 2nd to allow an orderly transition. He has been at the center of group text message scandal. So ఇది దేని గురించి మాట్లాడుతున్న, టెక్స్ట్ మెసేజ్ స్కాండల్ రిలేటెడ్ టు వాట్, మిస్టర్ రొసెల్లో, గుర్తుపెట్టుకోండి, రైట్. సో టెక్స్ట్ మెసేజ్ స్కాండల్ రిలేటెడ్ టు రొసెల్లో. స్టేట్మెంట్ బి. స్టేట్మెంట్ ఏ దేని గురించి, సో నార్త్ కొరియా, సౌత్ కొరియా మిలిటరీ యాక్షన్స్ గురించి. అంటే 2 స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి అనేవి కంప్లీట్గా ఏంటవి, సో డిఫరెంట్ థీమ్స్. అంటే నెక్స్ట్ వచ్చే స్టేట్మెంట్స్ అనేవి దేనికి సపోర్ట్ చేస్తే అప్పుడు మనకి ఈజీగా ఆడ్ మ్యాన్ అవుట్ పెట్టేయచ్చు, రైట్. నెక్స్ట్ మన ఏముంది, ద లీక్డ్ మెసేజెస్. ఇక్కడ మనకి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు, స్కామ్, మెసేజ్ స్కామ్ గురించి. కాబట్టి బి అండ్ సి అనేవి ఏమైతే మనకి సేమ్ థీమ్. రివీల్డ్ సెక్సిస్ట్, ప్రొఫేన్ అండ్ హోమోఫోబిక్ కమెంట్స్. సో ద చార్ట్ విచ్ కంటైన్ 880 pages of exchanges between the governor, ఇక్కడ గవర్నర్ అంట, ఆయన పేరు మిస్టర్ రొసెల్లో ఉందా, ఎవరైనా గవర్నర్. అండ్ 11 male allies was leaked on 13 July and led to days of protest outside the governor's mansion in San Jose, right. కాబట్టి నెక్స్ట్ డి చూద్దాం. ద 14-year-old గవర్నర్. ఇక్కడ ఇది కూడా దేని గురించి, గవర్నర్. అంటే మనకి స్టేట్మెంట్ బి, స్టేట్మెంట్ సి, స్టేట్మెంట్ డి ఎంత ఎవరి గురించి, మిస్టర్ రొసెల్లో అనే గవర్నర్ గురించి. సో ఆయన ఏం చేశాడు, సో ఇక్కడ కూడా మనకి ఏమో చూడండి, మిస్టర్ రొసెల్లో. సో ఏం జరిగింది అక్కడ, ఒక టెక్స్ట్ మెసేజ్ స్కాండల్ జరిగింది, దాని గురించి ఎక్స్ప్లెనేషన్. కానీ స్టేట్మెంట్ ఏ దేని గురించి, కంప్లీట్గా సో డిఫరెంట్. ఏంటది, సౌత్ కొరియా, నార్త్ కొరియా మధ్య వార్ ప్రిపరేషన్స్ గురించి. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏం చేయొచ్చు అంటే అవుట్ ఆఫ్ థీమ్గా తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఏమైంది మనకి, సో క్వశ్చన్ నెంబర్ 88. సో క్వశ్చన్ నెంబర్ 88 ఆన్సర్ ఇస్ వాట్, ఏ, ఆడ్ మ్యాన్ అవుట్, ఓకే. నెక్స్ట్ లెట్ us go for the next question. ఇది కూడా మనకి ఏంటి, ఆడ్ మ్యాన్ అవుట్, రైట్. సో స్టేట్మెంట్ ఏలో ఏమైంది మనకి, ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ కాల్డ్ ఆన్ వెన్స్డే ఫర్ బెటర్ అజంప్షన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ జీరో కాంప్లసెన్సీ, రైట్, ఇన్ డీపెనింగ్ రిఫార్మ్. సో దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నాడు. స్టేట్మెంట్ ఏ దేని గురించి, రిఫార్మ్స్. స్టేట్మెంట్ బి. సో జీ ఆల్సో జనరల్ సెక్రటరీ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సెంట్రల్ కమిటీ అండ్ చైర్మన్ ఆఫ్ ద సెంట్రల్ మిలిటరీ కమిషన్ స్పోక్ వైల్ ప్రిసైడింగ్ ఓవర్ ద 9th మీటింగ్ ఆఫ్ ద సెంట్రల్ కమిటీ ఫర్
డీపెనింగ్ ఓవరాల్ రిఫార్మ్. అగైన్ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు, రిఫార్మ్స్. అంటే స్టేట్మెంట్ ఏలో కూడా రిఫార్మ్స్ గురించి, ఎక్కడ చైనాలో. సో స్టేట్మెంట్ బి కూడా ఎక్కడ, రిఫార్మ్స్ చైనాలోనే, రైట్. సో నెక్స్ట్ సి, మొత్తానికి రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, సి హీ అర్జ్డ్ పార్టీ, హీ అంటే ఎవరు కావచ్చు అక్కడ, జిన్పింగ్ కావచ్చు, రైట్. హీ అర్జ్డ్ పార్టీ మెంబర్స్ టు బికమ్ మోర్ పర్పస్ఫుల్ ఇన్ థాట్ఫుల్ యాక్షన్ అండ్ వైల్ పర్సూయింగ్ రిఫార్మ్. అగైన్ ఇక్కడ కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు, రిఫార్మ్ గురించే మాట్లాడుతున్నాడు, రైట్. టు ట్యాకిల్ డిఫికల్టీస్, స్ట్రెంగ్థెన్ వీక్ ఏరియాస్ అండ్ ఎన్ష్యూర్ ద పాలసీ ఇంప్లిమెంటేషన్ అకార్డింగ్, మొత్తానికి రిఫార్మ్స్, రైట్. నెక్స్ట్ డి చూద్దాం, రైట్. డీలో ఏముంది మనకి, చైనా విల్ ఇన్వెస్ట్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు, ఇన్వెస్ట్మెంట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏ, బి అండ్ సిలో దేని గురించి మాట్లాడుతున్నాడు, సో రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ డీలో కూడా చైనా గురించే, కానీ దేని గురించి మాట్లాడుతున్నాడు, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏమైంది మనకి, ఇది ఆడ్ మ్యాన్ అవుట్. సో ఎందుకంటే మనకి ఏబిసిలో రిఫార్మ్స్ గురించి, కాబట్టి డి కూడా మనకి రిఫార్మ్స్ అయితే అది ఆడ్ మ్యాన్ అవుట్ కాదు. కానీ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు, ఇన్వెస్ట్మెంట్, కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది మనకి, ఆడ్ మ్యాన్ అవుట్. కాబట్టి ఆన్సర్ ఈజ్ డి ఫర్ దిస్ question number, right, 89. Our answer is what, D. Let us go for the next question, that is 90. So 90లో మనకి ఫస్ట్ వన్, సో ట్రాష్ సార్టింగ్ అంటే సెపరేషన్, ఓకేనా. ట్రాష్ ఒక చెత్త గురించి మాట్లాడుతున్నాడు. ట్రాష్ వాజ్ ఏ హాట్ టాపిక్ ఇన్ షాంఘై. అంటే షాంఘై అంటే చైనాలో, రైట్. ట్రాష్ సార్టింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ ద వీక్స్ బిఫోర్ ఏ న్యూ మున్సిపల్ రెగ్యులేషన్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్, రైట్, రిక్వైరింగ్ సో ఎవ్రీ వన్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ టు బిజినెస్ టు సార్ట్ దే ట్రాష్ ఇన్ టు రీసైక్లబుల్ కిచెన్ హజార్డస్ అండ్, మొత్తానికి దేని గురించి మాట్లాడుతున్నాడు, ట్రాష్ సార్టింగ్ ఇన్ చైనా. సో దట్ ఈస్ స్టేట్మెంట్ ఏ, రైట్. స్టేట్మెంట్ బి, ఓకే. స్టేట్మెంట్ బి దేని గురించి మాట్లాడుతున్నాడు, దో ద రెగ్యులేషన్ ఇన్కన్వీనియన్స్ పీపుల్ విల్ దే ఫార్మ్ న్యూ హ్యాబిట్స్ అండ్ దోస్ హూ డోంట్ కాంప్లీ ఫేస్ ఫైన్స్, ఇట్ హ్యాస్ బూస్టెడ్ ఎగ్జిస్టింగ్ వేస్ట్ ట్రీట్మెంట్ బిజినెస్. ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు, వేస్ట్ ట్రీట్మెంట్ బిజినెస్ అండ్ విల్ క్రియేట్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ద సర్క్యులర్ ఎకానమీ. కాబట్టి ఇది కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఈ రెగ్యులేషన్ గురించి కూడా ఆల్రెడీ ఏలో చెప్పాడు కదా, రెగ్యులేషన్ అనేది మున్సిపల్ రెగ్యులేషన్ గురించి. కాబట్టి ఏబి రిలేటెడ్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ట్రాష్. సో నెక్స్ట్ సి, రైట్. మనం సి చూసుకున్నట్టయితే, సో డీలింగ్ విత్ వేస్ట్. అగైన్ ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నాడంటే, డీలింగ్ విత్ వేస్ట్ ఈజ్ బిగ్ బిజినెస్ యాజ్ 200 బిలియన్ yuan ఇన్ ఇన్వెస్ట్మెంట్ విల్ బీ నీడెడ్ ఇన్ ఇఫ్ ద కరెంట్ ట్రాష్ సార్టింగ్. ఇది కూడా మనకి ఏలో డిస్కస్ చేసాం కదా, ట్రాష్ సార్టింగ్ అని. కాబట్టి ఇది కూడా మనకి ఏమైంది, రిలేటెడ్ టు దట్ వన్. నెక్స్ట్ డి, ద రిపోర్ట్ క్యాలిక్యులేటెడ్ ఏ 7.56 బిలియన్ yuan మార్కెట్ ఫర్ షాంఘై ఇన్ ద హోల్ ఇండస్ట్రియల్ చైన్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ ద గార్బేజ్ డిస్పోజల్, రైట్. మనకి గార్బేజ్ డిస్పోజల్ అంటాం, ఇది కూడా మనకి ఏంటి, వేస్ట్ మేనేజ్మెంట్, రైట్. ట్రాన్స్పోర్టేషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, ఇది కూడా దేని గురించి మనకి, వేస్ట్ ట్రీట్మెంట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి, స్టేట్మెంట్ సి అండ్ స్టేట్మెంట్ డి అన్నింటిలో కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు, సో చైనాలో షాంఘైలో ఉన్న వేస్ట్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకి అన్నీ కూడా సేమ్ థీమ్తోనే ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలి మనం, సో ఆడ్ మ్యాన్ అవుట్ని ఇందులో మనం సో తీయలేం. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే, సో నన్ ఆఫ్ దిస్. సో ఆన్సర్ ఏమైతే మనకి, నన్ ఆఫ్ దిస్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 90 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఈ.